प्राहुस्त्यागं विलक्षणाः त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहातस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैवं त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः
बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता विविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ఈ 18వ అధ్యాయం ఇందులో 78 శ్లోకాలు ఉంటాయి. ఈ 78 శ్లోకాల్లో మొత్తం 2వ అధ్యాయంలో ఏమేం చెప్పారు, దాని తర్వాత కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం అవన్నీ చెప్పుకుంటూ భగవంతుడి గురించి, సృష్టి గురించి, జీవాత్మ గురించి, ఇవన్నీ వీళ్ళందరి గురించి ఏమేమైతే చెప్పుకుంటూ వచ్చారో అన్నింటికి సారాంశం అన్నమాట ఈ అధ్యాయం. అందుకని ఎక్కువ శ్లోకాలు కనిపిస్తాయి మనకి. ఇప్పటిదాకా చెప్పినవన్నింటినీ ఈ అధ్యాయంలో ఇంకా ఫైనల్ కన్క్లూజన్స్ లా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఇంకా ఫైనల్ కన్క్లూజన్స్. ఈ అధ్యాయం కూడా మళ్ళీ మనకి అర్జున్ ప్రశ్నతో మొదలవుతుంది. అయితే అధ్యాయంలోకి వెళ్లే ముందు మనం అధ్యాయం స్ట్రక్చర్ ఒకసారి చూస్తే, మొదటి శ్లోకంలో అర్జునుడి ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి? దానికి సమాధానం 6వ శ్లోకం దాకా చెప్పి, మళ్ళీ మనకి 17వ అధ్యాయంలో యజ్ఞము, తపస్సు, ఆహారము, శ్రద్ధ అవన్నీ ఏ విధంగా చేస్తే సాత్వికం, ఏ విధంగా చేస్తే రాజసం, ఏ విధంగా చేస్తే తామసం చెప్పారు కదా. అదే విధంగా ఈ అధ్యాయంలో ఏ త్యాగం సాత్వికం, ఏది రాజసం, ఏది తామసం, అలా త్యాగము, జ్ఞానము, కర్మ, కర్త, సుఖాలు, బుద్ధి, ధృతి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటే అవన్నీ సాత్వికం, ఏ విధంగా ఉంటే రాజసికం, ఏ విధంగా ఉంటే తామసికం, అవన్నీ చెప్పుకొచ్చారు. 40వ శ్లోకం దాకా అవన్నీ చెప్పారు. 41 నుంచి 49 వరకు వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అసలు వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ స్వభావాలేంటి, వాళ్ళు ఏ విధంగా కర్మం చేసుకుంటూ, మళ్ళీ మనం ప్రతి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడున్నా సరే వాళ్ళు భగవంతుడితో ఎలా సంబంధం పెట్టుకోవచ్చు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 50 నుంచి 54వ శ్లోకంలో గుహ్యమైనటువంటి ఉపదేశం. గుహ్యమైనటువంటి ఉపదేశం ఎవరి గురించి? బ్రహ్మము గురించి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. భాగవతంలో చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఒకే భగవంతుడి యొక్క 3 అభివ్యక్తులు. అంతటా వ్యాపించి ఉన్న శక్తి బ్రహ్మము, అందరి హృదయాల్లో ఉండి పనిచేయించేది పరమాత్మ, ఈ సృష్టికి జీవులకి అతీతంగా ఉంటూ తన ధామంలో లీలలు చేసుకునేది భగవంతుడు. కాబట్టి బ్రహ్మ, పరమాత్మ,
భగవాన్. ఈ మూడింటి గురించి మనకి ఈ అధ్యాయంలో వస్తాయి. 50 నుంచి 54 వరకు, 50 శ్లోకం నుంచి 54 శ్లోకం వరకు బ్రహ్మ ఉపాసన అంటే ఆ బ్రహ్మముని చేరే మార్గం, ఎలాంటి సాధన చేయడం వల్ల మనం బ్రహ్మభూతులం అవుతాం, అంటే ఆ బ్రహ్మం యందు ప్రవేశిస్తాం, లేదా బ్రహ్మమే సర్వం అనుకుని వెళ్లే వాళ్ళు ఎక్కడి దాకా వెళతారు. అది 50 నుంచి 54 వరకు చెప్పారు. మళ్ళీ 55 నుంచి 58 ఆ బ్రహ్మజ్ఞాని ఏ విధంగా భక్తుడుగా మారతాడో, ఆ బ్రహ్మజ్ఞానికి భక్తి రసం తెలిస్తే ఆయన ఏ విధంగా భగవంతుని చేరతాడో అది చెప్పారు. 59 నుంచి 59, 60 ఆ 2 శ్లోకాల్లో భగవంతుడు చెప్పినట్టుగా దానికి సరైన అర్థం మనం తీసుకోకుండా, తెలుసుకోకుండా కేవలం మన అహంకారంతో మనం జీవిస్తే మనం ఏ విధంగా సర్వనాశనానికి మన జీవితం గురవుతుందో అది చెప్పారు. 61, 62లో పరమాత్మ ఉపాసన, అది గుహ్యతరమైన ఉపదేశం. పరమాత్మ ఉపాసన ఈశ్వర ఉపాసన. 50 నుంచి 54 బ్రహ్మ ఉపాసన అయితే 61, 62 ఈశ్వర ఉపాసన. అలాగే 63, 64లో గుహ్య, గుహ్యతర, గుహ్యతమ ఈ మూడింటిని విభజించారనమాట. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ అని చెప్పి 65, 66 భగవంతుణ్ణి అంటే శ్రీకృష్ణుణ్ణి ఉపాసించే పద్ధతి చెప్పారు. అదే గుహ్యతమమైనటువంటి ఉపదేశం అని చెప్పారు. కాబట్టి బ్రహ్మ ఉపాసన ఎలా చేయాలో అది చెప్పబడింది, ఈశ్వర ఉపాసన పరమాత్మ ఉపాసన ఎలా చేయాలో అది చెప్పబడింది, భగవంతుడి యొక్క శ్రీకృష్ణ ఉపాసన ఎలా చేయాలో అది కూడా చెప్పబడింది. అన్నీ చెప్పిన తర్వాత ఈ అధ్యాయం లేదా ఈ శాస్త్రం మొత్తం, గీతా శాస్త్రం ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేవి కూడా చెప్పుకొచ్చి తర్వాత ఫలశ్రుతి చెప్పారనమాట. శ్రద్ధగా విన్న వాళ్ళకి ఏం లాభాలు వస్తాయి, అలాగే శ్రద్ధగా అధ్యయనం చేసే వాళ్ళకి ఏం లాభాలు వస్తాయి, అలాగే ఈ గీత ప్రచారం చేసే వాళ్ళకి ఏం లాభాలు వస్తాయి, అవన్నీ చెప్పారు. అన్ని చెప్పిన తర్వాత 73వ శ్లోకంలో అర్జునుడి యొక్క స్పందన అన్నమాట. ఇప్పటిదాకా ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు ఏం అనుభవించాడు, అర్జునుడు ఏ విధంగా తన స్వస్థతని, మొదటి అధ్యాయంలో స్వస్థతని కోల్పోయిందిగా, ఆ స్వస్థత కోల్పోయిన వాడు మళ్ళీ ఏ విధంగా స్వస్థతని పొందాడో తన వర్ణన అర్జునుడే చెప్పాడనమాట. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, నీ కృప మూలంగా నా మోహం అంతా పోయింది, నాకు స్మృతి కలిగింది. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తే, నువ్వేం ఆజ్ఞాపిస్తే నేను చేస్తానని కరెక్ట్ లైన్ లోకి వచ్చాడనమాట అర్జునుడు. ఈ 73 ఎక్కువ సార్లు మనం వాడుతూ ఉంటాం. ఆ 73 మళ్ళీ ఆ శ్లోకాలు, ముఖ్యమైన శ్లోకాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలోంచి మళ్ళీ తీసుకుందాం. ముందు స్ట్రక్చర్ చెప్పేస్తున్నాను. అర్జునుడు 73వ శ్లోకంలో తన స్పందన చెప్పాడనమాట. అలాగే 74 నుంచి 78 వరకు, 74 నుంచి 78 వరకు సంజయుడు ఎటువంటి అనుభూతిని పొందుతున్నాడో ఆ అనుభూతిని చివరికి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ అధ్యాయం మొదలైనప్పుడే మొదటి అధ్యాయంలోనే ఏమనుంటుంది, ధృతరాష్ట్ర వాచ అని ఒక శ్లోకం ఉన్నాక తర్వాత నుంచి సంజయ వాచ ఉంటుంది. అంటే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మహాభారత యుద్ధంలో ఏం జరుగుతోందో చెప్తున్నాడు. అంటే అది ఎలా జరిగిందంటే వ్యాసుడు వచ్చినప్పుడు యుద్ధానికి ముందు వ్యాసుడు వచ్చి యుద్ధానికి ముందు రోజు అనమాట, వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తాడు, నువ్వేంటి ఇలాంటి పని చేస్తున్నావు, ఇలా ఇప్పటికైనా సరే వెళ్ళి ఆపేసే, యుద్ధాన్ని ఆపేసే అంటాడు. ఆయన వెండు, సరే నీ కర్మ వినకపోయావు, వాళ్ళందరూ ఎలా ఏం జరగబోతుందో నీ కళ్ళారా నువ్వు చూసుకో, నేను నీకు దివ్య దృష్టి ఇస్తానంటాడు. అంటే ఆయన అంటాడు, బాబా నాకు దివ్య దృష్టి నాకు వద్దు, నేను చూడలేను అవన్నీ, నేను ఒక పని చేయండి, సంజయుడు నా రథసారథి, ఆయనకి అది దివ్య దృష్టి ఆయనకి ఇస్తే
ఆ దివ్య దృష్టి ద్వారా అక్కడ ఏం జరుగుతుందో ఆ సమాచారం నాకు ఎప్పుడు అందజేస్తూ ఉంటాడు అంటే ఆ వ్యాసుడు ఏం చేస్తాడు, ఆ దివ్య దృష్టి సంజయుడికి ఇస్తాడనమాట. అందుకని హస్తినాపురంలో కూర్చున్న వాళ్ళు కురుక్షేత్రంలో ఏ యుద్ధం జరుగుతోందో ఆయన చూస్తుంటాడు. మనం ఎలాగైతే టీవీలో మొత్తం చూస్తుంటామో అలా మొత్తం చూసి ప్రత్యక్షంగా చూసి చెబుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అందుకని కృష్ణుడు అర్జునుడు ఏమేమి మాట్లాడుకున్నారో అన్న సంగతి పూర్తిగా విన్నది ఎవరు? సంజయుడు. విశ్వరూప సందర్శన చేసుకున్నది ఎవరు? సంజయుడు. ధృతరాష్ట్రుడు అక్కడ చేయలేదు. ధృతరాష్ట్రుడు రాయబారానికి వచ్చినప్పుడు చేశాడు. కానీ యుద్ధంలో విశ్వరూప సందర్శనం ఎవరు దర్శనం చేసుకున్న వాళ్ళు అర్జునుడితో పాటు సంజయుడు. వ్యాసుడికి ఎలాగో తెలుసుగా మొత్తం ఏం జరగబోతుంది వ్యాసుడు కూడా. అందుకని అర్జునుడు తర్వాత చెప్తాడు అనమాట, ఈ విశ్వరూపాన్ని మహర్షులు ఋషులు అందరికీ తెలుసని, అందరూ చూశారని అనే ఆ సంభాషణలో వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు 74 నుంచి 78 సంజయుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. తన అనుభూతి ఎలా ఉంది, తనకి ఏం అనుభూతి కలిగింది అవి చెప్తూ చివరికి కన్క్లూజన్ అనమాట. ఆయన యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే అసలు ఏం జరగబోతోందో చెప్పేశాడు ఆయన. అది మనం చాలాసార్లు ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా మనం చివరికి ఆ శ్లోకం కూడా చదువుకుంటాం. 78వ శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువనీతిర్మతిర్మమ. అంటే ఎక్కడ యోగేశ్వరుడు కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుడైనటువంటి పాత్ర ఉంటాడో అక్కడే శ్రీ, అక్కడే విజయం, అక్కడే ఐశ్వర్యం, అక్కడే నీతి, అన్నీ అక్కడే ఉంటాయి. ఇది నా మతం, ఇది నా అవగాహన, ఇది నా నిశ్చయం, దృఢమతి. ఇది నేను తెలుసుకున్న ఫైనల్ కన్క్లూజన్, కన్విక్షన్ అనమాట. ఫర్మ్ కన్విక్షన్. అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడే గెలుపుంటుంది అని చెప్పేశాడు ముందరే. యుద్ధం అవ్వక ముందరే చెప్పేశాడు అనమాట, వాళ్ళదే గెలుపని. సో ఆ శ్లోకం చాలా ముఖ్యం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతిర్మమ. అందులో ఈ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు మనం ఒకసారి చూసుకుంటే మనకి ఈ చాప్టర్లో ఉన్న అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఉపాసన కదా. భగవంతుడిని ఎలా ఉపాసించాలి? 65, 66 65 శ్లోకాల్లో శ్రీకృష్ణ ఉపాసన ఎలా చేయాలో ఆయనే చెప్పారు. ఆయన దాకా మనం ఎలా వెళ్ళాలో అన్నది ఆయనే చెప్పుకున్నారు. 65 మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవంతుడి దాకా మనం వెళ్లే మార్గం. మన్మనా భవ మద్భక్త, నీ మనస్సుని నాకు ఇచ్చే అన్నాడు. నా భక్తుడు అయిపో, మద్భక్త నా భక్తుడు అయిపో. మధ్యాజీ, ఆజీ అంటే పూజించడం, నన్ను పూజించు. మాం నమస్కురు, నాకు నమస్కారం పెట్టు. అంటే చూడండి, నమస్కారం పెట్టడం అంటే మనం దేహంతో నమస్కారం పెట్టడం. పూజ అంటే బోడంతా అందులో అర్చనని, కీర్తనని, ధూప దీప నైవేద్య తాంబూలు ఇవన్నీ అందులో ఉన్నాయి పూజలో. మన్మన, మనసును కూడా ఇచ్చాడు. మనసునిచ్చే నా భక్తుడు వైపు. భక్తుడు వైపు అంటే ప్రేమించమనేగా, నన్ను ప్రేమించమనేగా. భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుడినే ప్రేమిస్తాడు. మనసు నాకు ఇచ్చే, నన్ను ప్రేమించు,
నాకు పూజ చేయి, నాకు నమస్కారం పెట్టు. అలా చేస్తే ఏమవుతుంది? నాకేం లాభం? మామే వైశ్యసి సత్యంతే. అలా చేస్తే నువ్వు నన్నే పొందుతావు. అప్పుడు అలా చేస్తే నువ్వు నన్నే పొందుతావు. మామే వైశ్యసి సత్యంతే. నేను నీకు నిజం చెప్తున్నాను. ఎందుకు నిజం చెప్తున్నాను? నువ్వు నాకు చాలా ప్రియుడు కాబట్టి. ప్రతిజానే ప్రియోసిమే, నువ్వు నాకు చాలా ప్రియుడివి. అందుకనే నీకు నిజం చెప్తున్నాను. నాకు నీ మనసునిచ్చే, నా భక్తుడు అయిపో, నన్ను పూజించు, నాకు నమస్కారం పెట్టు. 4 చెప్పారు. అంటే శారీరకంగా ఏం చేయాలి, మానసికంగా ఏం చేయాలి, హృదయపూర్వకంగా ఏం చేయాలి. దేహం ఆయన సర్వీస్లో, మనసు ఆయన భక్తిలో, హృదయం మన్మన మద్భక్త, హృదయంలో భక్తి, మనసులో ఆయన చింతన. ప్రేమ ఎవరి కోసం? ఆయన కోసం. ఎవరిని ప్రేమించాలి? ఆయన ప్రేమించాలి, కృష్ణుని ప్రేమించాలి. మనసు ఎవరికి ఇచ్చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. ఎవరిని పూజించాలి? ఆయనకే పూజించాలి, ఆయన్నే పూజించాలి. ఎవరికి నమస్కారం పెట్టాలి? ఆయనకే నమస్కారం. ఇలా చేస్తే ఏమవుతుంది? ఆయన్నే మనం పొందుతాం. మరి ఇలా చేసేటప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి చెప్తాం కదా మనం. వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, లోక ధర్మం, సమాజ ధర్మం, దేహ ధర్మం, బోర్డు రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో చెప్తాం కదా మనం. నాకు ఇవన్నీ ఆటంకాలు అన్నీ ఉన్నాయని. ఆ 4 పనులు చేయమంటే మనం చేసేస్తామా ఏంటి? చేయంగా. మనకేవో వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయంటాం, లేకపోతే లోకధర్మం అంటాం, కులధర్మం అంటాం. ఏదో నాకేదో కొంచెం బిజీ అండి, నేను రాలేనండి, కొంచెం పనులు ఉన్నాయండి, నేను ఎలా వస్తాను, ఏదో చెప్తాం కదా. వంక ఏదో పెడతాం కదా. అందుకని ఏమన్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ్య, అవన్నీ వదిలేసి దేహ ధర్మాన్ని వదిలే. దేహ ధర్మం మన నీ వర్ణాశ్రమ ధర్మాలు, దేహ ధర్మాలు, లోక ధర్మాలు, అసలు ఆత్మధర్మం భగవంతుడి యొక్క అంశము. ఆత్మ భగవంతుడితో ఉంటే దానికి ఆనందంగా ఉంటుంది. నువ్వు దానికి పెట్టవలసింది పెట్టకుండా దేహానికి, మనసుకి, బుద్ధికి బయట విషయాలు పెడితే అదంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానివ్వండి, లేకపోతే వెస్ట్రన్ ఫుడ్ కానివ్వండి, అది మనకి అతుక్కోదు, ఆత్మకి అతుక్కోదు. కాబట్టి ఆత్మకి కావాల్సింది ప్రేమ, ఆత్మకి కావాల్సింది భక్తి, ఆత్మకి కావాల్సింది ఆనందము. ఇవన్నీ కృష్ణుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆత్మ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే మనం ఈ బయట ఉన్న ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం. అది వదలలేకపోతున్నాం, బయటవన్నీ వదలలేకపోతున్నాం. అందుకని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య. మిగిలిన అన్ని ధర్మాలు వదిలేసి నా శరణంలోకి వచ్చి మామేకం శరణం వ్రజ, నా శరణంలోకి వచ్చేసి. అక్కడ మామేకం శరణం వ్రజ, శరణం వ్రజ అంటే నా శరణంలోకి వచ్చేయని ఒక అర్థం. మహాత్ములేమో దాన్ని ఇంకా బాగా లోతుకి వెళ్ళిపోయి వ్రజ అన్నారు. వ్రజ అంటే వ్రజభూమిలో ఎలా వెళ్ళిపోయారో అలా. వ్రజభూమి అంటే బృందావనంలో, బృందావనంలో గోపికలు భగవంతుడి శరణంలోకి ఎలా వెళ్ళిపోయారు? అన్ని ధర్మాలు విడిచిపెట్టేసేసి ఆ విధంగా వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. అయితే నీకు లోపల భయం ఉందేమో, అన్ని వదిలేస్తే నాకు పాపం చుట్టుకుంటుందేమో అని. ఏం కంగారు పడకు. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి, నిన్ను నేను అన్ని పాపాల నుంచి విముక్తుని చేసేస్తాను. మా దుఃఖించకు. కాబట్టి ఆనందంగా, హ్యాపీగా, ధైర్యంగా, బాహ్యంగా నువ్వు మానసికంగా పట్టుకున్న ప్రపంచాన్ని వదిలే. మానసికంగా వదిలే, లోపల వదిలేసి, లోపల ప్రపంచాన్ని వదిలేసేసి నా భక్తుడు అయిపో, నన్ను పూజించు, నాకు నమస్కారం పెట్టు అంటే చాలా క్లియర్ గా మనం కృష్ణుడిని ఎలా చేరాలో అనే మార్గం చెప్పారు ఇక్కడ. అలాగే బ్రహ్మ ఉపాసన, ఈశ్వర ఉపాసన. ఈశ్వర ఉపాసన మనకి 50-60లో చెప్పారు. ఈశ్వరుని అంటే పరమాత్మను ఉపాసించేవాడు, కృష్ణుని కాకుండా పరమాత్మను ఉపాసించేవాడు ఉంటారు, యోగులు ఉంటారు. వాళ్ళు కూడా చెప్పారు ఈశ్వర సర్వభూతాన, ఈశ్వర 61, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాద్
తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఈ రెండు శ్లోకాల్లో వాళ్ళ గురించి చెప్తారన్నమాట. అంటే యోగుల గురించి, ఈశ్వరుడు వాళ్ళు ఎప్పుడు పరమాత్మని ధ్యానం చేస్తారు, హృదయంలో ఉన్న పరమాత్మని ధ్యానం చేస్తారు. వాళ్ళకి మార్గం చెప్పారు. ఏమని? ఈశ్వర సర్వభూతానం, అందరి హృదయాల్లోనూ భగవంతుడే ఉన్నాడు. హృద్దేశం అంటే హృదయ దేశంలో, అందరి హృదయ దేశంలో భగవంతుడే ఉన్నాడు. ఆయనే జంత్రగాడు బొమ్మల్ని ఆడిస్తున్నట్టుగా అందరినీ ఆడిస్తున్నాడు. ఏ విధంగా? యంత్రారూఢాని మాయ. ఒక యంత్రంతో తయారు చేసిన బొమ్మకి మనం కీ ఇచ్చి దాన్ని ఆడిస్తాం కదా, ఆ విధంగా హృదయంలో కూర్చుని అందరినీ ఆడిస్తున్నాడు. తమేవ శరణం గచ్చ, ఆయన శరణంలోకి వెళ్ళిపో నువ్వు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతి. ఆయన శరణంలోకి వెళ్ళిపోతే ఆయన అనుగ్రహం వల్ల నీకు శాంతి లభిస్తుంది. స్థానం ప్రాప్స్యసి శాశ్వతం, నీకు ఒక శాశ్వతమైన స్థానం వస్తుంది. ఇప్పుడు మనకు శాశ్వతమైన స్థానం లేదు. మనకి ఇప్పుడు మనస్సు కాసేపు దీని మీద, కాసేపు దీని మీద, కాసేపు దీని మీద, అలా వస్తువుల మీద, వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, గతం మీద, భవిష్యత్తు మీద వాళ్తూ ఉంటుంది మనసు. మళ్ళీ అక్కడి నుంచి లేస్తుంటుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. అంటే మనసుకి ఒక నిలకడగా ఉన్న ప్లేస్ లేదు. ఈ దేహానికి ఏదో మనం ఏదో ఇల్లు కట్టుకున్నాం, ఇల్లుకి ఏదో నేను ఏదో ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నాం తప్పితే మనసు వెళ్ళిపోతుంది. దేహం కూడా అస్తమానం వెళ్తుంటుంది, వస్తుంటుంది కదా. ఇక్కడే ఉండి ఏదైనా అస్తమానం సాధన చేసేస్తుందా? చేయదు కదా. ఏదో బయటకు వెళ్ళిపోతుంది, దేహం కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇంట్లోకి మళ్ళీ ఇంట్లో వచ్చి అలసిపోయి పడుకుంటుంది. మనసేమో ఇంకా బయటకు వెళ్ళిందంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఒక పట్టాన్ని మళ్ళీ వెనక్కి రాదు. మరి శాశ్వతమైన స్థానం ఏది? దేహానికి ఇది శాశ్వత స్థానం అనుకుంటున్నాం, శాశ్వతం కాదుగా. దేహమే అసలు ఎప్పుడు మారిపోతుంది. జన్మ మృత్యు జరా వ్యాధి అనుకుంటూ ఇవన్నీ ఆ సైకిల్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దేహానికి సంబంధించిన మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, అది అక్కడ ఆగట్లేదు. మరి దేహానికి శాశ్వత స్థానం లేదు, మనసుకి శాశ్వత స్థానం ఉందా? మనసుకి శాశ్వత స్థానం లేదు, మనసు అస్తమానం తిరుగుతుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? ఆయన శరణంలోకి వెళితే తత్ప్రసాదాత్, ఆయన అనుగ్రహం వల్ల పరాం శాంతి వస్తుంది. అప్పుడు మనకు ఒక శాశ్వతమైన స్థానాన్ని ఆయన కలగజేస్తాడు. అదనమాట ఈశ్వర ఉపాసన అంటే, అది పరమాత్మ ఉపాసన. అలాగే 50 నుంచి 54లో బ్రహ్మ ఉపాసన చెప్పారు. అంటే అద్వైత వేదాంతులు చేసేది ఆ ఉపాసన. అంతటా మొత్తం బ్రహ్మం ఒక్కటే సత్యం, బ్రహ్మం ఒక్కటే సత్యం అనే పాట కూడా ఉంది కదా. ఏంట పాట? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అని. అలా వాళ్ళు ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించే మార్గం 51 నుంచి 54లో ఉంది. వాళ్ళు మళ్ళీ అలా అక్కడ ఆగితే ఒకలా ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కృష్ణ భక్తిలోకి వస్తే ఇంకోలా ఉంటుంది. నెమ్మదిగా మళ్ళీ భక్తిలోకి వచ్చేస్తారు వాళ్ళు కూడా. అదంతా 51 నుంచి 54లో ఉంది. బుద్ధ్యా విశుద్ధ 51 బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవి లగ్వాషి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్త అంటే విశుద్ధమైనటువంటి బుద్ధితో యుక్తుడై ఉండి, ధైర్యవంతుడై ఉండి, ఆత్మానం నియమ్య అంటే ఇంద్రియాల్ని మనసుని నిగ్రహం చేసుకుని, శబ్దాదీన్ విషయాంస్త త్యక్త్వ అంటే ఇంద్రియ విషయాలన్నింటినీ బయట విడిచిపెట్టేసి, రాగద్వేష విదస్యచ రాగద్వేషాలని విడిచిపెట్టేసి, వివిక్త సేవి అంటే ఏకాంతంలో ఉండేవాడు, లగ్వాషి అంటే అల్పాహారి, యతవాక్కాయ మానసః
అంటే మనస్సుని, వాక్కుని, కాయముని సంయమితంగా అంటే కంట్రోల్లో పెట్టుకుని ధ్యానయోగం, ఎప్పుడూ ధ్యానయోగంతో ఉంటూ వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారము, బలము, దర్పము, క్రోధము ఇవన్నీ విడిచిపెట్టి నిర్మమ మమకారం లేకుండా శాంతంగా ఉండి బ్రహ్మభూయాయ కల్పతే, ఈ లక్షణాలన్నీ ఎవరైతే పెంపొందించుకుంటాడో వాడు నెమ్మదిగా అంతటా వ్యాపించున్న బ్రహ్మతత్వంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మభూయాయ కల్పతే. అలా బ్రహ్మభూతుడైన వాడు లక్షణం ఏంటి? వాడు ఏం చేస్తాడు? 54 చెప్పారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. అటువంటి వాడు ఇంకా వాడెప్పుడు ప్రసన్న చిత్తుడై ఉంటాడు. ఇంకా దేని గురించి శోకించడు, దేన్ని ఇంకా ఆశించడు. అటువంటి వాడు సమసర్వేషు భూతేషు, అందరిలోనూ సమదృష్టి కలిగి ఉన్నవాడికి, అటువంటి వాడికి నేను నా భక్తిని గ్రాంట్ చేస్తాను అని. అలా బ్రహ్మభూతుడైన వాడికి కూడా భక్తి లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మద్భక్తి లభతే అన్నారు, కురుతే అనలేదు అన్నారు మహాత్ములు. కురుత అంటే వాడు సొంతంగా భక్తి చేయడు, లభతే అంటే ఈయన తెలియజేస్తాడు అనమాట. భగవంతుడు తెలియజేస్తాడు, ఉద్ధవుడికి తెలియజేసినట్టుగా. ఉద్ధవుడు కూడా బ్రహ్మజ్ఞాని. ఉద్ధవుడు ముందు బ్రహ్మజ్ఞాని, కృష్ణుడు పక్కనే ఉంటాడు కానీ ఆయన కృష్ణ యొక్క మహిమ తెలియదు. అంతటా వ్యాపించిన బ్రహ్మమే సత్యం అనుకుంటుంటాడు. కానీ కృష్ణుడు ఏం చేస్తాడనమాట, ఉద్ధవుడిని గోపిక దగ్గరికి పంపించి వాళ్ళ ద్వారా ఈయనేమో నువ్వు అక్కడికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం చెప్పు అంటాడు. ఈయనేదో నాకు గురువు పోస్ట్ వచ్చిందని చెబుతామని వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఆ భక్తి నేర్చుకుని వస్తాడనమాట. అంటే ఏం చేసినట్టు ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఒక ఏర్పాటు చేశాడు, ఈయనకి భక్తి వచ్చేలా చేశాడు అనమాట. బ్రహ్మజ్ఞాని యాక్చువల్గా ఉద్ధవుడు బ్రహ్మజ్ఞాని. అందుకని ఇక్కడ మద్భక్తి లభతే అన్నారు. లభతే అంటే పొందుతాడు. ఎలా పొందుతాడు? గ్రాంట్ చేస్తాను నేను, అలాంటి సన్నివేశాలు క్రియేట్ చేస్తాను అనమాట. అంటే ఏ భక్తుడో వచ్చి మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానికి, నిజంగా ఈ లక్షణాలన్నీ ఉన్న బ్రహ్మజ్ఞానికి ఆ భక్తి బ్రహ్మజ్ఞానము కంటే గొప్పది, ప్రేమ మోక్షము కంటే కూడా గొప్పది అని తెలియజేసే విధంగా చేస్తాడనమాట. సో ఈ చాప్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఆధ్యాత్మిక సాధనలో అసలు ఏ మతమైనా, ఏ ధర్మమైనా సరే ఈ జీవాత్మ సాధన చేసి ఎంత వరకు చేరగలదో అన్నీ చెప్పండి. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. చాలా మంది నిరాకారంగా ఉన్న భగవంతుడే, అంటే భగవంతుడికి రూపం లేదు, ఆయన ఒక శక్తి స్వరూపుడే, కేవలం శక్తి మాత్రమే, అంతటా వ్యాపించిన శక్తి అని చాలా మంది నమ్ముతారు. అంటే వాళ్ళందరూ ఎవరిని ఉపాసిస్తున్నట్టు? బ్రహ్మను ఉపాసిస్తున్నట్టు. అసలు బ్రహ్మాను ముందు నేర్చుకుని ఇటు వస్తారా, ఇటు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు, ఇటు భగవంతుడు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. భగవంతుడు డైరెక్ట్ గా వెళ్ళే మార్గం మనం చెప్పుకుంది ఏది 65-64 సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. డైరెక్ట్ గా వచ్చే మార్గం ఉంది, స్టెప్ బై స్టెప్ వెళ్లే మార్గం ఉంది. అయితే మహాత్ములు ఏమంటారంటే, ఇప్పుడు మనకు కనిపిస్తాం ఇలా డైరెక్ట్ గా వచ్చారని, కానీ వీళ్ళందరూ కూడా అలాగే వచ్చుంటారు స్టెప్ బై స్టెప్. గోపికలందరూ వెళ్ళిపోయారంటే ఆ గోపికలందరూ పూర్వం పెద్ద పెద్ద ఋషులు, వాళ్ళందరూ 3 మంది ఋషులు ఉన్నారు అందులో. రామావతారంలో ఉన్న ఋషులందరూ వాళ్ళందరూ ఉన్నారు. అంటే పూర్తిగా మనం ఆలోచిస్తే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది కూడా బిగినింగ్ నుంచి ఈ అధ్యాయంలో మనకు వస్తుంది. స్టెప్ బై స్టెప్ వెళ్తారు, ఎవరైతే స్టెప్ బై స్టెప్ వెళ్తారు. కాబట్టి ఇదొక చాలా పెద్ద ప్రయాణంలో ఉన్నాం మనలో. కాబట్టి ఆవేశపడకుండా మనం ఎక్కడున్నామో అని తెలుసుకుంటే, మనం శాస్త్రాన్ని, గురువుని అనుసరించుకుంటూ వెళితే మన జర్నీ కొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు. గురువు కృప వల్ల ఏమవుతుందంటే మన ప్రయాణం కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్తుందన్నమాట. అది అంటే తెలుసుకుని, లేకపోతే ఏమవుతుంది, ప్రతి చిన్న చిన్న విషయాల్లో మనం దూరి షార్ట్ కట్ రూట్లు అనుకుని లాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అబ్బాయి సరైన పాత కాదు మళ్ళీ ఇదని అలా తిరుగుతూ ఉంటాం అనమాట. అలా తిరగకుండా తొందరగా వెళ్ళిపోవాలంటే మన గురువు కృప ఉంటే, శాస్త్ర కృప ఉంటే మనం తొందరగా ముందుకు వెళ్తాం. సో ఆధ్యాత్మిక సాధనలో నిరాకారంగా ఉన్న
భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు బ్రహ్మముని ఉపాసిస్తున్నారు. వాళ్ళ గురించి డీటెయిల్ గా చెప్పారు. హృదయములో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మని ఉపాసిస్తే మనకు అనంత శక్తులు వస్తాయనో, లేదా సిద్ధి వస్తుందనో, లేదా ఉత్తమ లోకాల్లోకి వెళ్ళొచ్చనో, లేదా అసలు నాకేం వద్దు పరమాత్మను ఉపాసిస్తే పరామశాంతి వస్తుందని సాధన చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అది చెప్పారు. ఫైనల్ గా భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడి ఒక ధామం ఉంది, భగవంతుడు ఎప్పుడూ ఆ ధామంలో నిత్య లీలలు చేసుకుంటూ ఉంటాడు, మనం కూడా ఆ నిత్య లీలలో ప్రవేశించచ్చు అని భక్తి మార్గాన్ని అనుసరించి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ గురించి కూడా ఇందులో సాధన చెప్పండి. అంటే బ్రహ్మ పరమాత్మ భగవాన్ ఈ మూడు ఒకే భగవంతుడి యొక్క అభివ్యక్తులు. ఎవరు ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళకి అంతవరకు అర్థమవుతుంది, వాళ్ళకి అంతవరకే అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఇంకా కొంచెం మెచ్యూరిటీ వస్తూ ఉంటే నెమ్మదిగా వాళ్ళ అవగాహన పెరుగుతూ ఉంటుంది. అవగాహన పెరుగుతూ ఉంటే వాళ్ళు నెమ్మదిగా ఒక మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో మార్గాన్ని విడిచిపెట్టి ఇంకో మార్గాన్ని అలా వస్తూ ఉంటారు. కాబట్టి చివరికి మనం ఎక్కడికి వెళ్తాం అనేది మన చాయిస్ అన్నమాట. మనం బ్రహ్మం దగ్గరికి వెళ్ళి ఆగిపోతామా, పరమాత్మలో కలిసిపోతామా, లేకపోతే భగవద్ధామాన్ని చేరుకుంటామా అనేది చాయిస్ వదిలేస్తున్నారు. అందుకని మన సాంప్రదాయం ప్రకారంగా మనం ఏంటంటే మనం భగవంతుని పూజిస్తాం కాబట్టి మనం అల్టిమేట్ గా ఎంత తీవ్రమైన స్థాయిలో మన సాధన వెళ్ళిపోవాలంటే మనకి ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధితో మనం చేసుకుంటున్న సాధన వల్ల ఆయన ప్లీజ్ అయ్యి ఆయన అనుగ్రహించాలన్నమాట. ఏం అనుగ్రహించాలి? ప్రస్తుతం మన ఆత్మకేమో బోళ్ళంతా ప్రాపంచిక విషయాలు చుట్టుకున్నాయి. ఆ ప్రాపంచిక విషయాల్ని సున్నా చేసేసి అదే ఆత్మలో మనం ఈ సాధన ఏదైతే చేస్తున్నామో ఆ సాధన ఎప్పుడూ జరిగే విధంగా ఆ ఆత్మకి చిన్మయమైనటువంటి కళ్ళు, చిన్మయమైనటువంటి చెవులు, చిన్మయమైనటువంటి దేహము అందులో వికసించుకునేలా చేసి తన ధామంలోకి తను లాగేస్తుంది. దాన్ని మనం సిద్ధదేహం అంటాం. అంటే సాధన దేహం ఎలా ఉంటుందో మనం ఏ భావంతో సాధన చేస్తామో అదే భావన ఉండే మనకి సిద్ధదేహాన్ని అనుగ్రహం చేస్తాం. కాబట్టి ఆ సిద్ధదేహంతో మనం భగవద్ధామానికి వెళ్ళి ఎప్పుడు ఆ సేవలో ఎప్పుడు ఉంటాం. ఇది మన సిద్ధాంతం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనం బ్రహ్మను ఆరాధిస్తున్నాం, నేను కాసేపు ఇచ్చేస్తే తెంగర వేషాలు వేసినట్టుగా ఉంటుంది. అలా చేయకూడదు. మనం బ్రహ్మ ఉపాసకులమా, పరమాత్మ ఉపాసకులమా, లేకపోతే కృష్ణ పరమాత్మ ఉపాసకులమా? అయితే మనకు అన్ని తెలుసుంటే ఏమవుతుందంటే మనం ఎవరిని ద్వేషించక్కర్లేదు, ఎవరికంటే నేను సుపీరియర్ ఈథియర్ ఏం అనుకోక్కర్లేదు. నాకేం కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇలా వెళ్తున్నాను, ఇది చెప్పబడి ఉంది, శాస్త్రం ఇలా చెప్పబడి ఉంది, నాకు నచ్చింది, నేను దీని ప్రకారంగా వెళ్తున్నాను అనే మనకు క్లారిటీ ఉంటే చాలు. ఇప్పుడు జర్నీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇదైతే సిద్ధదేహం వచ్చి భగవద్ధామంలో నిత్య సేవ చేయడం అనేది ఫైనల్ స్టెప్పింగ్ అది, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నది కొన్ని ధర్మయుక్తంగా జీవిస్తున్నామా? లేదు, అధర్మాలన్నీ చేస్తున్నాం. కోరికలు ఎక్కువైపోయి అధర్మాలు కూడా చేస్తూ ఉంటాం. మధ్యలో మళ్ళీ మనకి అక్కడి నుంచి మనం జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడి నుంచి ఏం చెప్తున్నారు? మనం ఫస్ట్ నుంచి రావాలి, మొదటి శ్లోకం నుంచి రావాలి. కర్మ, అకర్మ, వికర్మ. కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే ఏవైతే చెయ్యాలో శాస్త్రం చెప్పింది అవి చెయ్యాలి. అకర్మ అవి చెయ్యకపోవడం. వికర్మ అంటే ఏవైతే చేయకూడదో అవన్నీ లిస్ట్, అంటే నిషిద్ధాచరణ, నిషేధం అన్నమాట. అవన్నీ చేయకూడదు. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే నిషిద్ధాచరణ మానేయాలి. ఏమేమైతే చేయకూడదు, చేయకూడదు కర్మలని మానేయాలి. మనం చేయరాని కర్మలు ఎందుకు చేస్తాం? కోరిక ఎక్కువైపోయి చేస్తాం. దొంగతనం ఎందుకు చేస్తాం? అబద్ధం ఎందుకు ఆడేస్తాం? ఏదో నా అహం కోసం, నా స్వార్థం కోసం. అంటే నిషిద్ధాచరణ ముందు ఆపేయాలి, అంటే వికర్మని కట్ చేసేయాలి, తీసేయాలి. కర్మ,
అకర్మ వికర్మ. సో నిషిద్ధాచరణ తీసేసామా? నిషిద్ధాచరణ తీసేస్తే ఇంకేం మిగిలింది? కర్మ అకర్మ. అకర్మ అంటే చేయవలసింది చేయకపోవడం. చేయవలసింది చేయకపోవడం కూడా తప్పేగా. చేయవలసిన కర్మ ఖచ్చితంగా చేయాలిగా. ఇప్పుడు ఆ చేయవలసిన కర్మలో ఏమేమి ఉన్నాయి? చేయవలసిన కర్మలో నిత్య, నైమిత్తిక, కామ్య మూడు ఉన్నాయి. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ. నాలుగు నిషిద్ధ తీసేసాక. నిషిద్ధ అంటే వికర్మ, అది చేయకూడదు. సారా తాగకూడదు, నిషేధం అది. ఎందుకని? అది తాగితే మనం మత్తులోకి వెళ్ళిపోతాం. కానీ మన అసలు సాధన చేసే పద్ధతి ఏంటి? సాధన పర్పస్ ఏంటి? మనం ఇంకా ఎక్కువ అటెన్షన్తో ఉండడం కోసం, చైతన్య స్వరూపం అయినటువంటి భగవంతుడిని మనం తెలుసుకోవడానికి మనం సాధన చేస్తున్నాం. కానీ నిషిద్ధం. అది మనకి ఓ మత్తు పదార్థాన్ని మనం సేవిస్తున్నాం. అర్థం ఏంటి? మనం అటెన్షన్ సున్నా అయిపోవట్లే. మనం అటు వెళ్ళేవాడంటే తూర్పు వెళ్ళాలనుకుని బయలుదేరేవాడు పడమర వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కినట్టుగా ఉంటుంది. ప్రయాణం ఉల్టా అయిపోయింది. అందుకని అవన్నీ కట్ చేశారు. నిషిద్ధ కర్మ తీసేయమని. ఇప్పుడు కర్మలో ఏమేమి మిగిలాయి? ఇప్పుడు నిత్య, నైమిత్తిక, కామ్య. కామ్య అంటే కోరిక. నాకేదో కోరిక ఉందనుకోండి, మరి నాకు అనేక కోరికలు ఉన్నాయి. సో అనేక కోరికలు ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరిస్తే డెఫినెట్ గా ఏమవుతుంది? కొన్ని నిషిద్ధమై ఉండొచ్చు, కొన్ని ధర్మచట్రంలో ఉండొచ్చు. ఇక్కడ ధర్మచట్రంలో ఏవైతే లేవో అవి తీసేసాం. నిషిద్ధ కర్మ తీసేసాం. ఇంకేం మిగిలింది? కామ్య కర్మలోనే ధర్మయుక్తంగా ఉంది. నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అనుకోండి, తప్పే లేదా? నేను డబ్బు సంపాదించాలి. నాకు ధర్మ అర్థ కామ మోక్షం అన్నారు కదా. నాకు ధర్మం కావాలి, నాకు అర్థం కావాలి, కామం కావాలి, మోక్షం ఏది తప్పు కాదు. కానీ అది ధర్మచట్రంలో ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ధర్మాన్ని అనుసరించి ఉండాలి, కానీ దాన్ని బయటికి వెళ్ళిపోకూడదు. సరే, అప్పుడు ఏమైంది? నా కోరిక పెట్టుకుని ధర్మయుక్తంగానే నేను చేయబోతున్నాను అనుకోండి. అంటే అదే కర్మ అయినప్పుడు దాన్ని కామ్య కర్మ అంటారు. అంటే కోరిక ఉంది, ఆ కోరికతో నేను ఒక కర్మ చేస్తున్నాను. కోరికతో కర్మ చేస్తున్నానంటే నాకు ఫలితం రావాలని ఉంటుందిగా. నాకు నేను డబ్బు సంపాదిస్తున్నానంటే నాకు డబ్బు రావాలనుకుంటాను. నాకు డబ్బు రాకపోని అనుకోలేను కాబట్టి నేను కావాలనుకుంటున్నాను. సో కోరిక ఉంది, ఫలితం మీద ధ్యాస ఉంది, ఆ కోరిక నెరవేరాలనే తపన ఉంది, అందుకనే నెరవేరుతుందో లేదని టెన్షన్ కూడా ఉంటుంది. అటువంటి కర్మను ఏమంటాం మనం? కామ్య కర్మ అంటాం. దీనికి పైన నైమిత్తిక కర్మ అని ఉంది. నైమిత్తిక కర్మలు అంటే అబ్బాయికి ఒడుగు చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, పెద్దవాళ్ళు కాలం చేశారు, శ్రాద్ధ కర్మలు చేయాలి. ఇవన్నీ రోజు చేసేవి కాదు, అప్పుడప్పుడు వస్తుంటాయి బాధ్యతలు. నైమిత్తిక అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి, కంపల్సరీగా చేయాల్సిందే బాధ్యత. చేయనంటే కుదరదు. నైమిత్తిక కర్మ అది నాకు ఇష్టం లేదంటే కుదరదు. నైమిత్తిక కర్మ చేయాల్సిందే. ఇది తీసేస్తే ఇంకా పైన నిత్య కర్మ. నిత్య కర్మ అంటే రోజు స్నానం, పానం, జపం, పూజ, ధ్యానం, అర్చన, శాస్త్ర పఠనం, ఇవన్నీ మనం వాంగ్మయ తపస్సు అని చెప్పుకున్నాం కదా. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాంగ్మయ తపస్సు ఇంత ముందు చెప్పుకున్నామే. అది అందులో నిత్యం చేసుకునేవలసి ఉన్నాయి కదా కొన్ని. నిత్యం చేసుకోవడం అంటే మనం రోజు పడుకోం, రోజు స్నానం చేస్తాం, రోజు ఆహారం తీసుకున్నాం. ఇవన్నీ దేహానికి రోజు చేయాల్సిందేగా. నిన్న తినేసాం కదా ఇవాళ మానేస్తామా? కాబట్టి నిన్న జపం చేసుకున్నాం కదా ఇవాళ మానేస్తే కుదురుతున్నా? నిన్న కీర్తన పాడుకున్నాం కాబట్టి ఇవాళ మానేస్తే కుదురుతున్నా? అలా కుదరదు. అంటే అర్చన, కీర్తన ఇదంతా అంటే శ్రవణ, మనన, నవవిధ భక్తి ఏదైతే ఉందో అది నిత్యకర్మ. ఎందుకంటే జీవుడు యొక్క నిత్య ధర్మం అది. కాబట్టి అది నిత్యం చేసుకోవాలి. నిత్యం చేసుకోవడానికి మనమే కొన్ని పెట్టుకుని ఉంటాం కదా. సో ఆ నిత్యం ఖచ్చితంగా చేయాల్సింది, అందులో మానడానికి లేదు. సో నిత్యము శారీరకంగా, మానసికంగా, హృదయపూర్వకంగా చేసే భగవంతుడి సేవ ఉంటుంది. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు మనకు వచ్చే డ్యూటీస్ అవి. నిత్య, నైమిత్తిక, వీటితో పాటు ఈ రెండు కంపల్సరీ చేయాల్సిందే. ఇది కాకుండా మన కోరికలు ఉన్నాయి కదా, మరి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కొంత చేస్తున్నాను నేను.
అది ధర్మయుక్తంగా ఉండాలి. అది కామ్యం. నిత్య నైమిత్తిక కామ్యం. నిషిద్ధాచారాన్ని పూర్తిగా మానేయాలి. ఏదైతే ధర్మచట్రానికి బయటకు వెళ్ళిపోతుందో అతను వదిలేయాలి. అది నాకు వదిలేయాలి. ఎందుకని అలా చేస్తే ఏమవుతుంది? నిషిద్ధాచారం చేస్తే ఏమవుతాయి? నా దేహమైనా పాడవుతుంది, నా ఆరోగ్యమైనా పాడవుతుంది. లేదా నేను ఏ చట్టాన్నో వ్యతిరేకంగా వెళ్తాను, పోలీసులు పట్టుకుని నన్ను పీలుతారు, లేకపోతే జైల్లో వేస్తారు. లేదు అసలు ఎవరికి తెలియకుండా చేసేసాను అనుకుంటాను నేను అనుకోండి, ఆయన రికార్డ్ చేసుకుంటాడు కానీ నేను బట్ మళ్ళీ సరైన టైం మళ్ళీ ఫలితం వస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇవాళ ఏదైనా తప్పు చేసేసినా నాకు తర్వాత ఎవరికి తెలియలేదు కదా అని అనుకుంటాం, కానీ దాని ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన రికార్డ్ చేసుకుంటున్నాడు అని. కాబట్టి నిషిద్ధ కర్మని వదిలేయాలి. కామ్య కర్మ గురించి పెండింగ్ లో పెట్టాలన్నమాట. కామ్య కర్మ అంటే కోరికలు ఉన్నాయి నాకు, ఆ కోరిక ధర్మ చట్టంలో ఉంటే చేసుకోవచ్చు అని కన్సెషన్ ఇచ్చారు, చేసుకోవచ్చు. నిత్య నైమిత్తిక మానడానికి లేదు. ఓకేనండి. ఇది మనం ఇలా సాధన చేయగా చేయగా నెమ్మదిగా ఏమవ్వాలి అంటే మన వయసు పెరుగుతూ ఉంటే, మన అనుభవం పెరుగుతుంటే ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఆ కామ్య కర్మని ముందు అసలు కోరికను విడిచిపెట్టేయాలి. కామ్యకర్మ చేస్తూ, ఎందుకంటే కర్మ చేయకుండా ఉండలేం కదా, కాబట్టి కర్మ చేస్తూ ఉండాలి, కానీ కోరికను విడిచిపెట్టేయాలి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి మనకి కొంత బలం వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మనం కామ్య కర్మని కూడా పూర్తిగా వదిలేసేయచ్చు. అప్పుడు ఏమైంది? కామ్య కర్మని వదిలేసాం, నిషిద్ధ కర్మ వదిలేసి చాలా కాలం అయింది. నిషిద్ధ కర్మ ఎప్పుడు వదిలేసాం, కామ్య కర్మ కూడా ఇప్పుడు వదిలేసాం. ఇంకేం మిగిలాయి మనకి? నిత్య నైమిత్తిక. ఆ నైమిత్తిక ఎప్పుడో అథవా రోజు చేసేది కాదు కదా, సో ఎప్పుడు చేసేది ఏముంది? ఇంకా నిత్య. ఆ నిత్యం చేసేది బాగా ఇంటెన్సిఫై అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైమరీ అదనమాట. అది మొత్తం మార్గం. దాన్ని ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నారు. మొదటి శ్లోకం చూడండి. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ ఋషికేశ, సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? ఈ రెండింటి గురించి నాకు వేరువేరుగా డీటెయిల్ గా చెప్తున్నాను. నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సన్యాసం పుచ్చేసుకో అంటుంటారు, ప్రపంచాన్ని విడిచిపెట్టే త్యజించే అంటాడు. అసలు ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు. అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే విడిచిపెట్టడం అనగారు, త్యాగం అంటే విడిచిపెట్టడం అనగారు. అసలు రామకృష్ణ పరమహంస అయితే గీత గురించి చెప్తారనమాట. గీత సారాంశం ఏంటి బాబు అంటే ఆయన చెప్తారు, రామకృష్ణ పరమహంస, గీత 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 గీత్యాగి త్యాగి 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 త్యాగి. గీత నుంచి మొదలు పెడితే త్యాగి అయిపోతాడు. అది గీత 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 గీత్యాగి గీత గీత గీత్యాగి అని వచ్చేస్తుంది. త్యాగం వచ్చేస్తుంది, లోపల త్యాగం వస్తుంది అనమాట. త్యాగం వస్తే చెప్పారు కదా, త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం నిజంగా మానసికంగా ప్రపంచాన్ని కనుక మనం ఆంతరికంగా విడిచిపెట్టగలిగితే హాయిగా ఉంటాం కదా. మనం విడిచిపెట్టట్లేదు కాబట్టి మనం ఆనందంగా ఉండట్లేదు. కాబట్టి నిజంగా వాడు విడిచిపెడితే ఆనందంగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. అందుకని త్యాగం అంటే ఏంటి? అలాగే సన్యాసం అంటే ఏంటి? ఒక వర్డ్ సన్యాసం అంటే, న్యాసం అంటే విడిచిపెట్టేయడం అనమాట, స్వరూపత విడిచిపెట్టేయడం. సన్యాస సత్వస్తు, సత్ ప్లస్ న్యాస అనమాట. సన్యాస అంటే సత్ ప్లస్ న్యాస, సన్యాస. సత్వస్తు భగవంతుడు, ఆ భగవంతుడిలో ప్రవేశించడానికి అసత్వస్తును విడిచిపెట్టేశాడు. అది సన్యాసం అంటే. సన్యాసం అంటే వేషం కాదు, సన్యాసం అంటే కాషాయం కాదు, సన్యాసం అంటే సంప్రదాయం కాదు, సన్యాసం అంటే ఏది కాదు. సన్యాసం అంటే వాడు ఆంతరికంగా సత్వస్తువుని తెలుసుకున్నాడు. ఆ సత్వస్తువు ఏంటో అసత్వస్తువు ఏంటో తెలుసుకుని అసత్వస్తువుని విడిచిపెట్టేశాడు.
సత్వస్తువులో దూరిపోయాడు, వాడు సన్యాసి. సత్ ప్లస్ న్యాస. అందుకే సన్యాస మరి త్యాగాన్ని విడిచిపెట్టడం. ఇది విడిచిపెట్టడం వల్ల అందులో దూరాడా, ఆ సత్వస్తులు దూరడం వల్ల దీన్ని విడిచిపెట్టాడా? అసలు త్యాగం ఏంటి, సన్యాసం ఏంటి? పెద్ద డౌట్. అందులోకి వెళ్ళాకే విడిచిపెట్టలేకపోతున్నాడు ఎప్పటికీ. మామూలుగా వెళ్ళేవాడు ఎప్పటికీ విడిచిపెట్టట్లేదు కదా. విడిచిపెడతాడు కానీ ఏంటి, చాలా టైం పట్టేస్తాను కదా దానికి. అర్జునుడు ఏమంటున్నాడు, నాకు అసలు ఈ రెండింటికి కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు క్లారిటీ లేదండి. క్లియర్ గా చెప్పు, అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, ఈ రెండు నాకు క్లియర్ గా చెప్పమని అడుగుతున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్కేశి నిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఇప్పుడు ఆయన అసలు అందరూ ఏమేమి చెప్పారో చెప్పి తర్వాత ఇది నా మతం అని చెప్తారన్నమాట. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కవయో అంటే పండితులు అని, విదులు అంటే అంటారు. కవి, కవి అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కవయో విదు అంటే మహానుభావులు అంటారు. ఏమని అంటారు? కామ్యానాం కర్మణాం న్యాసం, కామ్య కర్మలని స్వరూపత మొత్తాన్ని వదిలేయడం. అంటే కోరికతో ఉన్న కర్మ అసలు ఏమి చేయడు, కర్మనే చేయడు అసలు. ఏ కర్మ? కోరికతో, కోరికతో ప్రేరేపింపబడిన కర్మ అసలు ఏమీ చేయడైనా వాడు సన్యాసి. అంటే కోరిక లేదు లోపల. ఎందుకంటే మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అక్కడ ఏం చెప్పారో వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎందుకంటే 2, 18 ఈ రెండు ఇంపార్టెంట్ చాప్టర్. 2వ అధ్యాయం 18వ అధ్యాయం, అందులో 72 శ్లోకాలు, 78 శ్లోకాలు. అందులో ఉన్నవన్నీ డీటెయిల్ గా మళ్ళీ చెప్తారనమాట. సో అక్కడ ఏం చెప్పారు? ఆత్మన్యేవాత్మనా తుష్ట. ఎవరైతే ఆత్మలో ఆత్మతో సంతుష్టమై ఉంటాడో, ఆత్మతో, ఆత్మలో ఆత్మతో అంటే ఎలా అంటే ఒక ఆత్మ జీవాత్మ, ఇంకొక ఆత్మ భగవంతుడు. ఆత్మతో ఆత్మలో సంతుష్టంగా ఉంటాడు అంటే వాడు అసలు బయటికి రాడు లోపల నుంచి. ఓ బట్టాన ఎందుకని రాడు బయటికి? మనం బయటికి ఎందుకు వెళ్తాం? మన కోరిక ఉందిగా, మనకు కోరిక ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆ కోరిక వల్ల మనం ఏదో వలయం కలుపుకున్నాము. ఆ వలయంలో పనిచేయడం మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. అది చేయకుండా ఉండలేము. ఇప్పుడు ఆ కోరిక వల్ల అది కామ్యకర్మ, అది కోరిక సరే అంటే ధర్మచక్రంలో ఉందా, ధర్మానికి విరుద్ధంగా మాట పక్కన పెట్టేసిన అసలు ప్రస్తుతానికి ఆ కర్మ మనం విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. మనకు అలా అలవాటు అయిపోయింది. అది ఆ రకంగా మనం ట్రైన్ చేసుకున్నాం. మన మనసుని, దేహాన్ని అలా అలవాటు చేసేసాం. అందుకని ఇప్పుడే ఆయన ఎలా ఉన్నాడు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు ఫస్ట్ శ్లోకం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే అతను ఏం చేయగలుగుతున్నాడు? తన హృదయంలోనే ఉన్న భగవంతుడితో తన ఆత్మస్థాయిలో కనెక్ట్ అయిపోయాడు. అతను బయటకు కూడా రావట్లేదు. ఎందుకని బయటకు రావట్లేదు? ప్రజహాతి యదా కామాన్. లోపల కోరికలన్నింటినీ విడిచిపెట్టేశాడు. అంటే మనకు ఉండే కోరికలు అవి ఆయనకు ఉండవు. కాబట్టి ఏమైంది? లోపల ప్రశాంతంగా రాధాకృష్ణ లీలను కూడా చూడగలడు. రాధాకృష్ణ లీల ఆయన చూడగలుగుతున్నాడు లోపల. ఎందుకు చూడగలుగుతున్నాడు? బయట కోరిక లేదు కాబట్టి. మనం ఎందుకు చూడలేదు? మన కోరిక ఉంది కాబట్టి మన దేహం, మనసు బయటకు వెళ్ళిపోతుంది.
బయట విషయాలనే ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, సన్యాసం అంటే ఏంటి? ఆ కామ్య కర్మని స్వరూపత వదిలేయాలి. కామ్య కర్మని స్వరూపత, కామ్యానాం కర్మణాం న్యాసం. కామ్య కర్మ అంటే కోరిక పెట్టుకుని చేసే కర్మ మొత్తాన్ని, అంటే కర్మని వదిలేశాడు, కోరికని వదిలేశాడు. అసలు కర్మ లేదనుకోండి, కోరిక వదిలేశాడు, కర్మ వదిలేశాడు. కర్మ వల్ల చేసే ప్లానింగ్, కర్మ వల్ల వచ్చే ఎఫర్ట్, స్ట్రెయిన్ మొత్తం అంతా పోయిందిగా. ఏమైంది అప్పుడు? అసలు ఆయన శక్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయన్నమాట, ఖర్చు పెట్టకుండా. ఆ శక్తితో ఆయన చేస్తున్నాడు, లోపల కూర్చుని ప్రశాంతంగా హ్యాపీగా హెల్దీగా హాయిగా ఉంటున్నాడు. మనమేమో గిరగిరగిర తిరిగేసి అలసిపోయి పడుకుని పోతున్నాం. లేదా ఇక్కడికి వచ్చాక నిద్ర వచ్చేస్తుంది ఇన్ జనరల్. ఎందుకని? మనం భగవంతుడికి క్వాలిటీ టైం ఇవ్వట్లేదు, మనకున్న క్వాలిటీ టైం, క్వాలిటీ మైండ్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోగితం. అంటే సన్యాసం అంటే ఏంటి? కామ్య కర్మని స్వరూపత వదిలేశాడు. మరి త్యాగం ఎవరినన్నారు? సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగ విచక్షణ. కర్మ ఫలితాన్ని త్యజించడం అంటే కర్మని త్యజించలేదు, నేను కర్త అనే భావాన్ని త్యజించలేదు, నేను భోక్త అనే భావాన్ని ఏమీ త్యజించలేదు. కర్మ ఫలితాన్ని మాత్రం భగవంతుడికి సమర్పించాడండి. అన్ని చేసుకుంటున్నాడు, కానీ కర్మ ఫలితాన్ని త్యజించాడు. దాని మీద, కర్మ ఫలితం మీద మోజుని, కర్మ ఫలితం మీద ఉన్న టెన్షన్ ని వదిలేశాడు. వాడి త్యాగి. అందుకే త్యాగాత్ శాంతి అనంతరం వాడు శాంతి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన టెన్షన్ అంతా ఏంటంటే మనం చేసిన కర్మ యొక్క ఫలితం వస్తుందా లేదా అనే థాట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది కట్ అయిపోతుంది వాడికి. అందుకని వాడు ఆనందంగా ఉంటాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగ విచక్షణ. అంటే ఇప్పుడు అర్జునుడు అడిగే ప్రశ్న ఏంటి? సన్యాసం గురించి, త్యాగం గురించి నాకు డీటెయిల్ గా చెప్పు కృష్ణ అంటే, ఆయన డీటెయిల్ ఎక్కడి నుంచి మొదలుపెడుతున్నారు? అసలు బయట మహానుభావులు ఏం చెప్తున్నారు అని చెప్తున్నారు. మహానుభావులు ఏం చెప్తున్నారు? కామ్య కర్మని పూర్తిగా స్వరూపత కర్మనే వదిలేయడం అనే దాన్ని సన్యాసం అంటారు. కర్మ ఫలితాన్ని మాత్రమే త్యజించడాన్ని త్యాగం అంటారు. మూడో శ్లోకం. త్యాజ్యం దోషవనిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. మరికొందరు వాళ్ళు కూడా మహానుభావులే. వాళ్ళు ఏమంటారంటే అసలు ఏ కర్మ చేసినా అది దోషపూరితమే ఉంటుంది. కర్మ అంటేనే అందులో దోషాలు ఉంటాయి. కాబట్టి అసలు కర్మను వదిలేయాలి, మొత్తాన్ని వదిలేయాలి, అసలు కర్మనే వదిలేయాలంటారు కొంతమంది మహానుభావులు. మరికొంతమంది మహానుభావులు ఏమంటారంటే యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరి. యజ్ఞము, దానము, తపస్సు ఇవి ఎప్పుడు అసలు వదలకూడదు. ఎవరు వదలకూడదు? సన్యాసి కూడా వదలకూడదు, ఎవరు వదలకూడదు అని కొంతమంది అంటారు. యజ్ఞం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం. యజ్ఞం అంటే స్వార్థరహితంగా సామూహిక మంచి కోసం పనిచేయడం, అది యజ్ఞం అంటే. దానం అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని పూర్తిగా మనమే సేవించాలనే రూల్ లేదు కాబట్టి, ఇంకొకరికి అవసరం ఉంది కాబట్టి ఇస్తే మనకే నష్టం వచ్చేది అనుకుని ప్రేమతో భగవత్ సేవ అనే భావంతో ఇవ్వడాన్ని దానం అన్నారు. తపస్సు అంటే మన ఇంద్రియాలు, మనసు, బుద్ధికి ఉన్న శక్తి అటు ఇటు కిందకి వెళ్ళిపోకుండా భగవంతుడి వైపునే ఉంచే కార్యక్రమం అయితే ఉందో, ఏ కార్యక్రమం అయితే మనలో ఉన్న శక్తులన్నింటినీ ఏకత్రితం చేసి భగవంతుడి వైపు తిప్పి ఉంచుతుందో అది తపస్సు అన్నారు. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మ అసలు ఎవ్వరూ విడిచిపెట్టకూడదు, వాడు సన్యాసి అయినా సరే వదలకూడదు అని కొందరు అంటారు. అని ఇవన్నీ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మహానుభావుల యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు తన అభిప్రాయం చెప్తున్నారు అన్నమాట. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా
త్యాగో హి పురుష వ్యాఘ్ర త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః సంప్రకీర్తితః నిశ్చయం శృణుమే తత్ర. ఇప్పుడు నిర్ణయాత్మకంగా నిశ్చయంగా నా మతం ఏంటి, నా అభిప్రాయం ఏంటో తెలుసుకో. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అసలు ఆ త్యాగం గురించి నా నిర్ణయం ఏంటో చెప్తాను, విను. ఏమంటున్నారు? త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. ఆ త్యాగము 3 విధాలుగా ఉంటుంది అన్న. త్యాగం ఇప్పుడు 3 రకాలు. సన్యాసం ఇప్పుడు పక్కన పెట్టేశారు కాసేపు. సన్యాసం చెప్పారుగా, వేరే వాళ్ళ గురించి చెప్పారుగా, వేరే వాళ్ళ మతం చెప్పారు. ఏమన్నారు? అభిప్రాయం చెప్పారు. కామ్య కర్మని పూర్తిగా వదిలిపెట్టేయడం సన్యాసం, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేయడం త్యాగం. మరి కొందరు ఏమన్నారు? ఏ కర్మ చేసినా అది దోషపూరితంగా ఉంటుంది కాబట్టి అసలు కర్మే చేయకూడదు, కర్మ అనేది వదిలేయాలి అని కొందరంటే, అబ్బాయి యజ్ఞము దానము తపస్సు అనే కర్మ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వదలడానికి వీలు లేదు అని కొందరంటే, ఇప్పుడు నేను ఏమంటున్నారు? త్యాగం విషయంలో నా నిర్ణయాత్మకమైనటువంటి మతం ఏదైతే ఉందో అది నువ్వు విను. శృణు అంటే విను అన్నట్టు. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణా. అంటే ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నారు? ఇందాక చెప్పిన మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏది? యజ్ఞము దానము తపస్సు అనే కర్మ అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ వదలకూడదు, ఎవ్వరూ వదలలేదు. సన్యాసి అయినా సరే కూడా వదలలేదు. ఎందుకని? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ. అసలు మనిషి యొక్క చిత్తమును శుభ్రపరిచేది వీళ్ళే, ఈ 3. ఎందుకని యజ్ఞం అంటే ఏమనుకున్నాం? నిస్వార్థంగా సామూహిక సేవ. దేని వల్ల అయితే మనం భగవంతుడి వైపుకి వెళ్తాము. యజ్ఞం అంటే మళ్ళీ ఏదో చేయడం కాదు. యజ్ఞం అంటే అది మళ్ళీ భగవంతుడికి సామూహికంగా మనందరం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, అదే యజ్ఞం. దానం ఇవ్వడం, తపస్సు ఇంద్రియ మనసు బుద్ధికి ఉన్న శక్తిని ఆయన వైపు తిప్పడం. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? మన ఆత్మకి పట్టిన తుప్పంతా క్లీన్ అయిపోతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ లా పనిచేస్తుంది అనమాట. ఈ 3 కూడా క్లీనింగ్ ప్రాసెస్ లా పనిచేస్తాయి. యజ్ఞము దానము తపస్సు. అందుకని ఎట్టి పరిస్థితిలోనూ యజ్ఞము దానము తపస్సు వీటిని అసలు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడానికి లేదు. ఇది నమ్మకం అంటున్నారు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ 3 కూడా, ఈ 3 అంటే యజ్ఞము దానము తపస్సు, ఈ 3 ఏ విధంగా చేయాలి? ఏతాన్యపితు కర్మాణి ఏ విధంగా చేయాలి? సంగం త్యక్త్వా ఫలాని చ. ఆసక్తి లేకుండా నేనే చేసేస్తున్నానని అనే ఫీలింగ్ వదిలేసి, దీనివల్ల ఫలితం నాకేం వస్తుందో అనే భావన కూడా వదిలేసి చేయాలి. ఎందుకు చేయాలి? కర్తవ్యానీతి, ఇలా చేయడమే కర్తవ్యము, ఇది నా డ్యూటీ, అందుకని చేయాలి. ఇది నా నిర్ణయాత్మకంగా నిశ్చితం ఉత్తమం మతం. ఇది నా మతం అంటే కృష్ణుడి మతం అన్నమాట. ఇది కృష్ణ మతం, నా మాట నేను చెప్పట్లేదు, కృష్ణుడి యొక్క మతం. కృష్ణుడు ఏమంటున్నాడు ఆయన? ఈ యజ్ఞము దానము తపస్సు అనేవి ఎవ్వరూ విడిచిపెట్టడానికి లేదు, ఎల్లప్పుడూ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకు చేయాలి అంటే వీటి వల్ల మన చిత్తముకి పట్టిన తుప్పు దుమ్ము ధూళి మట్టి మొత్తం అంటే జడం దూరింది కదా, ఆ చైతన్యంలో జడం కలిసింది కదా, ఆ జడం మనలోంచి వేరైపోవాలి. ఆ వేరైపోయే కార్యక్రమానికి ఇది తోడ్పడుతుంది అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ లో పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఎత్తిపేసలు విడిచిపెట్టకూడదు. ఇది చేసేటప్పుడు మళ్ళీ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఆ 3 చేస్తున్నాం అనుకోండి, యజ్ఞము దానం తపస్సు చేస్తున్నాం, చేసేటప్పుడు అబ్బా నేను చాలా గొప్పవాడిని, నేనే అన్ని చేసేస్తున్నాను నేను ఫీలింగ్ లేకుండా
అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఈ యజ్ఞము దానము తపస్సు ఎప్పుడు విడిచిపెట్టకూడదు, చేయాల్సిందే అన్నారు, చేస్తున్నాం కదా. అందుకని ఎలా చేయాలి? సంగం త్యక్వ, ఆసక్తి లేకుండా, దాంట్లో నేను చేస్తున్నాను అనే భావన లేకుండా. సంగం త్యక్వ అంటే కర్తాపన్ అభిమానసే రహిత్ అన్నారు. అంటే నేను కర్తను అనే భావన ఉండకూడదు. ఆయన నడిపిస్తున్నాడు నన్ను, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన శక్తి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ దేహం నడుస్తుంది, ఈ ఇంద్రియాలు ఈ మనసు ఈ బుద్ధి ఎందుకు పనిచేస్తున్నాయి? ఆయన నడుపుతున్నాడు, నడిపేవాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పింది నేను చేయాలి, కాబట్టి ఇది నా డ్యూటీ. కర్తవ్యానీతి మే పార్త, ఇది కర్తవ్యం అనుకుని చేయాలి. నెంబర్ 1. సో ఎన్ని క్లాసులు పెట్టారు చూడండి. విడిచిపెట్టడానికి లేదు, నేను కర్త అనే భావన విడిచిపెట్టేయాలి, ఫలితం ఏమొస్తుందో అనే భావన విడిచిపెట్టేయాలి, చేయడం కర్తవ్యం. నాకు ఫలితం ఏం రాదు కదా, నాకేం రాదు కదా, వదిలేచ్చా, కర్తవ్యం ఇది, డ్యూటీ కంపల్సరీ చేయాల్సిందే. కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. ఇప్పుడు ఆ త్యాగం 3 రకాల త్యాగాల గురించి చెప్తున్నారు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నిత్య కర్మముని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకూడదు. నిత్య కర్మముని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకూడదు. ఒకవేళ మోహము వల్ల, మోహాత్తస్య పరిత్యాగ, ఒకవేళ మోహము వల్ల మనం నిత్య కర్మని కనుక విడిచిపెట్టేస్తే అది ఎటువంటి త్యాగం అన్నమాట? తామసిక త్యాగము. అది తామసిక త్యాగం అయిపోతుంది. మనం ఎవరిని విడిచిపెట్టేశాం? నియతస్య అంటే నిత్య కర్మ. నిత్య కర్మ అంటే ఏంటి? జీవుడి యొక్క నిత్య ధర్మం ఏంటి? భగవంతుని ఆరాధించడం జీవుడి యొక్క నిత్య ధర్మం. అది ఎప్పుడైతే మనం మానేస్తూ ఉంటామో మనం ప్రపంచం అంతా గందరగోళం అయిపోతుంది. అసలు ఎందుకు అవసరం వస్తుంది? ఎందుకు అంటే మనం సరే మానేస్తాం అనుకోండి, కాదు మానేస్తామే అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో చేస్తాంగా మనసుతో. సపోజ్ ఇది మానేసాం, ఏదో చేస్తాం కదా, చేయలేదు. శరీరంతో మనసుతో చేయొచ్చుగా, శరీరంతో చేయట్లేదు, మనసుతో చేయొచ్చుగా. మనసుతో అసలు ఈ ప్రపంచానికి 24 గంటలు సర్వీస్ చేస్తాం మనం. ఈ బయట ఉన్న ప్రపంచానికి 24 గంటలు సర్వీస్ చేస్తాం. చేయక మన డ్యూటీ చేసేది 8 అవర్స్, బయట డ్యూటీ చేసేది 8 అవర్స్. మీకు ఆఫీస్ డ్యూటీ చాలా ఉంటుందండి, ఇంట్లో పని చేసిన 8 అవర్స్ లెక్కెట్టుకోండి. మీరు హౌస్ వైఫ్ ఇంట్లో పని చేసిన 8 అవర్సే. మిగిలిందంతా బాతాకని టీవీ సీరియల్ పక్కింటి దాంట్లో మాట్లాడుకునే టైం కౌంట్ చేయకూడదు. నిజంగా వర్క్ చేస్తే దేహం సహకరించకపోలేదు అనుకోండి, మనసు ఎక్కడ పోతుంది? మంత్రం ఎప్పుడే జపించుకోవచ్చు కదా, మంత్రం అసలు ఎప్పుడైనా నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. అసలు అన్ని పరిస్థితుల్లోనూ నామ సంకీర్తన చేసుకోవచ్చు అన్నారు కదా. సర్వకాల సర్వావస్థలు నా మనసు నీ పాదాయందము, నీ పాదాల విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండినట్టు అమ్మమ్మ రాసిచ్చింది. ఇది లేదు, అది వేరే బుక్, అది లావుగా ఉండేది అప్పటి గీతా మకరందం చివరి ఉండేది. సర్వకాల సర్వావస్థ అంటే మా అమ్మమ్మ ఒకసారి వచ్చింది, ఊరికెలా వచ్చింది. అమ్మమ్మ వచ్చినప్పుడు రాసిచ్చింది అనమాట. పెద్ద మొత్తం రాస్తే ఆవిడ చెప్తే నేను హిందీలో రాసుకున్నాను, నాకు తెలియదు కదా, బాణి నాకు తెలుగు రాయడం రాదు. మొత్తం హిందీలో రాసుకుని అది వెళ్ళిపోయి ఇలా కృష్ణుడు ఫోటో ఉండేది లోపల, మా మందిరంలా ఉండేది. వెళ్ళి కూర్చుని రిపీట్ చేసి బట్టి వచ్చేసింది. నాకు బట్టి వచ్చేసేస్తే ఆ కాగితం పక్కన పెట్టేసి మళ్ళీ అమ్మకి వెళ్ళి వినిపించేశాను మొత్తం ఆ ప్రేయర్ అంతా. అసలు ఏం మురిసిపోయిందో ఆ రోజు, మొత్తం ఒకేసారి బట్టి వేసానని. గీతా మకరం వెనకాల ఉంటుంది, అన్ని A to Z ఉంటుంది.
అంటే సర్వకాల సర్వావస్థలు మనం చేసుకోవచ్చు కాబట్టి దానికి కన్సెషన్ లేదు ఇంకా. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఒకవేళ అదే చెప్తున్నారు ఇక్కడ, నిత్య కర్మని మనం వదిలేస్తాం. ఇప్పుడు ఎందుకు వదిలేస్తాం? శారీరకంగా చేయలేకపోతే మానసికంగా చేయొచ్చుగా. మానసికంగా కూడా చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అంటే ఇది బాగా డిస్టర్బ్ అయిపోయింది మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయిన కండిషన్లో ఒకసారి మనం చేయలేకపోవచ్చు. అంత ఆ టైంలో ప్రెషరైజ్ చేయడం అనేది అంత మంచిది కాదు, వెళ్ళదు కూడా మంచిది కూడా కాదు. థాట్ రాదు, భగవంతుడు థాట్ కూడా రాదు. పైగా ఆ టైంలో బలవంతం చేస్తే విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సైకలాజికల్ పేషెంట్ అయిపోతారు. అంటే రెండు విపరీత దిశల్లో ఉన్నాయన్నమాట అవి. అంటే అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అసలు మనకు అంత ఫైట్ లోపల వచ్చింది అంటే బయట ఉన్న ప్రపంచం మీద మన అంచనా చాలా తప్పుగా ఉందిగా. బాహ్య ప్రపంచం మీద మనకున్న అంచనా తప్పు కదా. అందుకని అంత లోపలికి దూరిపోయింది అది మనలోకి. దాన్నే మోహం అంటారు. మోహం వల్ల మనం దీన్ని విడిచిపెట్టే పరిస్థితి వచ్చేస్తుంది. నిత్య కర్మని విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? బాహ్య ప్రపంచం మీద ఉన్న మోహం వల్ల. భగవంతుడు మీద మనకు మోహం ఉంటుంటే మనం ఎప్పటి నుంచి హ్యాపీగా చేసుకుంటాం కదా. ఆయన మదన మోహనుడు, అందుకే ఆయన పేరు. ఆయన మదన మోహనుడు అయినా సరే కూడా మనం ఆయన చూసి మోహింపబడకుండా ప్రపంచాన్ని చూసి మోహింపబడుతున్నాం. మనం ప్రపంచాన్ని చూసి మోహింపబడడంలో ఏమవుతుంది, నిత్యకర్మ కూడా మనం మానేయడానికి సిద్ధంగా ఉంటాం. సో నిత్యకర్మ ఎప్పుడైతే మనం వదిలేస్తామో మోహం వల్ల, బాహ్య ప్రపంచం మీద మోహం ఎక్కువ అయిపోయి నిత్యకర్మని త్యజించేసాం. అదే త్యాగం, తామసిక త్యాగం. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. అంటే ఇప్పుడు బాహ్య ప్రపంచం మీద ఎక్కువ మోహం అయిపోయి నిత్యకర్మ వదిలేసిన వాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళు ఎటువంటి ఏం త్యాగం వాళ్ళది? తామసిక త్యాగం. చూడండి, ఎవరిని వదలాలి, ఎవరిని పట్టుకోవాలి? ప్రపంచాన్ని వదలాలి, భగవంతుని పట్టుకోవాలి. మనమేమో రివర్స్ కండిషన్ లో ఉన్నాం. భగవంతుని వదిలేసేసి ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం. ఇది మొత్తం ఇదంతా రివర్స్ అవ్వాలన్నమాట. దీన్ని పట్టుకోకూడదు, పట్టుకున్నాం. దీన్ని పట్టుకోవాలి, విడిచిపెట్టేసాం. దీన్ని ఎందుకు విడిచిపెట్టాము అంటే దీని మీద మోహం ఉంది కాబట్టి విడిచిపెట్టాం. ఇదే త్యాగం ఇప్పుడు తామస త్యాగం. రెండో చెప్తున్నాను ఇప్పుడు, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజే సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగం ఫలం లభే. దుఃఖమిత్యేవ యత్కర్మ, ఒక పనిని మనం విడిచిపెట్టేశాం. ఎందుకు విడిచిపెట్టేశామంటే అబ్బా చాలా కష్టపడాలి మనం. కాయక్లేశ, కాయం అంటే శరీరం చాలా పొద్దున్న లేచి స్నానం చేసి ఈ మంత్రాలు ఈ పూజలు చాలా కష్టం ఉంది. పడుకుంటే హాయిగా ఉంది. కాయక్లేశం, కాయం ఎక్కడ అలసిపోతుందని భయం వేసి తేజేది వదిలేస్తున్నాం. కాయక్లేశ భయాత్యజే, మన కాయం ఎక్కడ అలసిపోతుందో అనే భయంతో త్యజించేస్తున్నాం. శరీరం ఎక్కడ అలసిపోతుందో అని, కష్టపడిపోతుందో అని, అంత అవసరం అని. ఇందాక కేటగిరీ ఏంటి, ఎందుకు వదిలేసాము? మోహం వల్ల. ప్రపంచం మీద మోహం ఉంది కాబట్టి వదిలేసాం. అసలు చేయట్లేదు, నిత్యకరమే చేయట్లేదు. అది తామసిక త్యాగం. ఇప్పుడు ఏమంటున్నారు, చేయడంలో చాలా కష్టం అండి. అది చేయాలి, చాలా కష్టపడాలి. బద్ధకం అంటే దేహం చాలా కష్టపడిపోతుందండి. పైగా చాలా దుఃఖం, చాలా కష్టం ఉండదు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజే సకృత్వా రాజసం త్యాగం. వాడు చేసేది ఏంటి? రాజస త్యాగం. నైవ త్యాగం ఫలం లభ్యతే. వాడికి ఏం త్యాగం పెంచడం వల్ల లాభం ఉండదు. వాడికి ఏం లాభం రాదు. ఇటు కూడా వర్తిస్తుంది. బాహ్య ప్రపంచం వైపు తిప్పండి, రెండు వైపులా అప్లై చేసేదండి. బాహ్య ప్రపంచంలో సపోజ్ నేను నా డ్యూటీ చేయాలి. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళను.
ఎందుకంటే ఎవడెడతాడు, చాలా కష్టం, కాయక్లేశం అన్నాం అనుకోండి. నేను త్యజించానుగా, బాహ్య ప్రపంచాన్ని త్యజించానుగా, నేను సుఖంగా ఉండగలనా? ఎవరి నుంచి ఫోన్ వస్తుందో, ఏ ఫైల్ అడుగుతాడో, క్లాస్కి వచ్చిన డైరెక్టర్ రౌండ్కి వస్తాడేమో, సరిగ్గా నేను ఆబ్సెంట్ అయిన రోజు డైరెక్టర్ రౌండ్కి వస్తాడేమో, ఏదో సరే 2-3 రోజులు, ఒక రోజు ఎక్కువ మానేసాం, జీతం కట్ అవుతుంది, జీతం కట్ అయ్యో డబ్బులు రావు, మళ్ళీ దుఃఖం. అంటే శరీరము కష్టపడకూడదు, డబ్బులు వచ్చేయాలి, సుఖము వచ్చేయాలి. అంటే గొంతెమ్మ కోరికలా ఉంటాయి మనకన్నీ. అప్పుడు వాడు త్యజించిన సుఖం వచ్చిందా? సపోజ్ నేను నిజంగా ఇవన్నీ ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళను, నేను శుభ్రంగా ఇవాళ ఆనందంగా నేను భగవద్గీత చదువుకుంటాను, లేకపోతే నేను మొత్తం ఇవాళంతా హరినామ సంకీర్తనమే చేసుకుంటాను, సెలవు పడేసినా సరే డబ్బులు పోతిపోయాయి, నేను ఆనందంగా కృష్ణ ఉంటాను అన్నా అనుకుని నిజంగా కృష్ణాన్ని చేసుకుంటూ మొత్తం గడిపేశాను అనుకోండి, పోతిపోయి డబ్బులు పోతిపోయి, వచ్చినవాడు వచ్చాడు గ్రౌండ్కి వెళ్తే తోచేసాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడ దాకా వెళ్ళానా? లేదు. దాన్ని ఎందుకు వదిలేశాను? ఒక ఉన్నతమైనటువంటి పని చేయడానికి వదలలేదు దాన్ని. బాహ్య ప్రపంచాన్ని ఎందుకు వదిలేశాను? చాలా కష్టం అండి అని బద్ధకంతో, లేకపోతే నేను చాలా కష్టపడాల్సి వస్తుందనే ఉద్దేశంతో వదిలేశాను. అలా వదిలేసిన వల్ల, త్యాగం వల్ల ఏ శాంతి అయితే రావాలో అది రాదు. త్యాగం వల్ల ఏ శాంతి అయితే రావాలో ఆ శాంతి రాదు. అందుకనే దుఃఖమిత్యేవ యత్కర్మ అంటే మనం మన త్యాగం ఎందుకు చేస్తున్నాం, మన మోటివ్ ఏంటి? త్యజించాం, మన భగవంతుడు త్యజించేసాం. ఎందుకు త్యజించాం? ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువ, మహా ఎక్కువ. ఇక్కడ ఏదో పని త్యజించాం, ఎందుకు త్యజించాం? దానికి ఏదో మోటివ్ ఉంటుందిగా, దానికి ఏదో కారణం ఉంటుందిగా. ఆ కారణం వెతుక్కుంటే మనకు తెలుస్తుంది అనమాట, అది సాత్వికమా, రాజసికమా, తామసమా. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజే సకృత్వ రాజసం త్యాగం నైవత్యాగం న్యైవత్యాగ ఫలం లభ్యతే. మరి సాత్విక త్యాగం ఎలా ఉంటుంది? కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ తత్యాగః సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్కర్మ, ఇది చేయడం నా డ్యూటీ, కార్యం. ఇత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున, వాడు నిత్య కర్మలన్నీ సక్రమంగా చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు? చేయడం నా డ్యూటీ, డ్యూటీ కాబట్టి చేసుకుంటాడు. ఇది డ్యూటీ, ఇలా చెప్పబడింది, ఇలా చేయమన్నారు, ఇది డ్యూటీ. పైగా ఎలా చేస్తాడు? నేను కర్తననే భావాన్ని తీసేసి ఫలాన్ని ఆశించకుండా చేస్తాడు. అంటే నిత్యకర్మలన్నీ చేసుకుంటున్నాడు, ఇది డ్యూటీ కాబట్టి, ఇలా చెప్పబడింది, ఇలా చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇందులో నేను కర్తనై లేదా ఈ ఫలితాన్ని, దీనివల్ల నాకు ఫలితం రావాలి అనే ఆసక్తి లేకుండా చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? అది సాత్విక త్యాగం. చూడండి, అక్కడ దాకా చేసినా మళ్ళీ సాత్విక త్యాగమే. మరి ఆయనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఏమన్నాడు? చేయడం కర్తవ్యం కాబట్టి చేస్తున్నా అన్నాడు కదా, అక్కడే పోయింది వాడు, మార్పు సగం పడిపోయింది. మరి నిజమైన భక్తుడు ప్రీతితో చేస్తాడు. నేను మా ఆయనకి కూర వండి పెడుతున్నాను అనుకుంటున్నారు, ఏదో డ్యూటీ చేస్తే ఒకలా ఉంటుంది, మా ఆయనకి కూర అంటే చాలా ఇష్టం, ఇలా వండితే ఇంకా బాగా ఇష్టం అని చేస్తున్నారు అనుకోండి, ఆ భావం వేరేగా ఉందిగా. భగవంతుడు అలా చేయాలి, అదనమాట సాత్వికం. డ్యూటీ చేస్తున్నారు, అది సాత్వికం. గొడవ పెట్టట్లేదు, బాగానే ఉంది, కానీ ప్రీతితో చేయాలి. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ చిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే. చేయడం చాలా తేలిగ్గా ఉన్నాయనుకోండి, అలాంటి కర్మలు కొన్ని ఉంటాయి. చేయడం కొంచెం కష్టంగా ఉన్నాయనుకోండి, అలాంటి కర్మలు కొన్ని ఉంటాయి. మనం దేనికి నో అనట్లేదు అనుకోండి. చాలా చలికాలం వచ్చింది, చలి స్నానం చేయాలి అదే చేసేస్తున్నాం. చాలా వేడిగా ఉంది అని తట్టుకుంటున్నాం. నాకు ఇలాగే కావాలని కోరుకోవట్లేదు. బాహ్య ప్రపంచంలోంచి
నద్వేష్ట అకుశలం కర్మ కుశలే నానుషజ్యతే. అంటే ఒక సుఖానికి అలవాటు పడిపోయి ఉండకుండా, ఏదైనా కష్టం వస్తే దాన్ని తట్టుకోలేకుండా ఉండలేననే గొడవ చేయకుండా, అంటే ఎలా ఉన్నా సరే కూడా తన దృష్టిలోంచి తను ఏదైతే చేయాలనుకున్నా సక్రమంగా చేసేసుకుంటాడు. దాని నుంచి డీవియేషన్ లేదు. బయట ఉన్న పరిస్థితుల వల్ల ఆయనలో డీవియేషన్ రావట్లేదు తను చేసుకోవాల్సిన కర్మలో. అంటే అతని బుద్ధి ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఒక స్థిరత్వం ఏర్పడిపోయింది. చిన్న సంశయ, డౌట్స్ లేవు, అలా డౌట్లు లేవు. వాళ్ళు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? రాను రాను ఈ బాహ్య ప్రపంచంలో ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు కష్టం, ఈ ఇష్టం కష్టం ఇష్టం కష్టంలోనే మనం ఆత్మాను నలిగిపోతూ ఉంటాం. ఆ ఇష్టం కష్టంలో ఇంక నలిగే కార్యక్రమం వాడికి లేదు. లోపల మనసు స్థిరపడిపోయింది, డౌట్లు పోయింది. వాడు త్యాగి, వాడు మేధావి. త్యాగం గురించి చెప్తున్నారు కదా, సాత్విక త్యాగం చెప్పారు కదా. ఇప్పుడు ఆ సాత్విక త్యాగం చెప్తూ చెప్తూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరైతే అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, దేనికి చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయిపోకుండా, లేకపోతే ప్రతికూలంగా ఉంటే డిస్టర్బ్ అయిపోడు, అనుకూలంగా ఎందుకు లేదని గొడవ పెట్టడు, నాకు ఇలాగే అనుకూలంగానే ఉండాలనుకోడు. ఎలా ఉంటే దానికి అలా అడ్జస్ట్ అయిపోవడమే కాకుండా తను చేయవలసింది ఏ రీతిలో, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ అటెన్షన్ తో, ఎంత సక్రమంగా అయితే, ఎంత మనస్ఫూర్తిగా అయితే తాను చేయవలసిన పని చేయాలో అది చేసేసుకుంటాడు. అంటే ఆయన క్వాలిటీ ఆఫ్ యాక్షన్ లో ఏమీ తేడా రాదు. బాహ్య పరిస్థితి వల్ల ఆయన క్వాలిటీ ఆఫ్ యాక్షన్ లో ఆయన చేసే నిత్యకర్మ ఏదైతే ఉందో, ఆయన పూజ లేకపోతే కీర్తనం లేకపోతే జపం ఏదో ఆయన నిత్యం ఏదైతే చేసుకోవాలో ఆ నిత్య కర్మ సరిగ్గా జరిగిపోతూ ఉంటుంది. మామయ్య నిత్య కర్మ కరెక్ట్ గా జరిగిపోవాలి. బాహ్య పరిస్థితి ఏమున్నా సరే అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన మేధావి. చిన్న సంశయాలు ఇంకేముంటాం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యవిధీయతే. అందుకని ఇప్పుడు కన్క్లూడ్ చేస్తాను అనమాట. త్యాగి అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. దేహం ఉన్న ఏ జీవికైనా సరే కర్మని పూర్తిగా వదిలేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల కాదు. కర్మను విడిచిపెట్టి వదిలేవు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య అశేషత. కర్మని పూర్తిగా విడిచిపెట్టడం అనేది ఎలా ఉంటుంది? ఏదో చేస్తాం కదా, మనం నడుస్తాం, తింటాం, మాట్లాడతాం, ఆలోచిస్తాం. అసలు ఆలోచించకుండా, అసలు మాట్లాడకుండా, అదేం చేయకుండా ఎలా ఉంటాం? ఏదో చేస్తాం. ఏదో చేసినప్పుడు అహంకారం మమకారాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, దానివల్ల లాభ నష్టాలు వస్తాయి, సుఖ దుఃఖాలు వస్తాయి. ఈ చక్రం పట్టడానికి పోదు. కర్మ ఏమీ చేయకుండా ఉండలేము, కర్మ చేస్తేనేమో ఇరుక్కుపోతున్నాము. మరి దానికి బయటకు వచ్చే మార్గం, అందుకే త్యాగం అంటే ఏంటి అంటే ఇక్కడ ఏమన్నారు? యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీత్యవిధీయతే. కాబట్టి కర్మని మనం పూర్తిగా స్వరూపత పూర్తిగా ఒడిచిపెట్టడం అనేది దేహం ఉన్న ఏ జీవికి సంభవం కాదు. కాబట్టి కర్మ ఫలితాన్ని వదిలిపెట్టేయడం అనేది త్యాగి, వాడే త్యాగి.
కర్మల యొక్క ఫలాన్ని వదిలేస్తాడు. కర్మ ఫలితాన్ని ఎవరైతే వదిలేశాడో వాడు త్యాగి. ఆశించకూడదు, కోరికతో చేయకూడదు. కోరికతో చేసినా తప్పలేదు, కానీ ఫలితం మీద వెళ్ళకూడదు. ఇంకా అసలు కోరికే ఉండకూడదు. కోరిక లేకుండా ఉంటే ఇంక సన్యాసంలో వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అనమాట. ముందు అందుకని ఇక్కడ ఏంటంటే ముందు మనకి కోరిక, కర్మ, కర్మ ఫలితం. అసలు ఈ కోరిక ఎందుకు వచ్చింది? ఈయన మర్చిపోయింది కాబట్టి. ఈయన మర్చిపోకుండా ఉంటే మనకు కోరిక కూడా రాదు. కోరిక రావడమే ఒక స్టెప్ కింద పడిపోయినట్టే. భగవద్ విముఖత వల్లనే మనకి ప్రాపంచిక కోరికలు వస్తున్నాయి. భగవంతుడి వైపు మనం తిరిగి ఉంటే, నేను భగవంతుడు దాసుని అనుకుంటే ఆయన నన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడు అలాగే ఉంచుతాడు. నేను అడిగేది ఏముందని ఆయన పని చేసుకుంటూ పోతాడు అంతే. కోరిక ఉండదు. అసలు కోరిక వచ్చింది అంటేనే మనం ఒక స్టెప్ కిందకి వచ్చామని అర్థం. ఇప్పుడు ఈ కోరిక తర్వాత ఏమవుతుంది? మైండ్ లో ఆలోచనలు నడుస్తాయి. దాని తర్వాత మనం కర్మ చేస్తాం. కర్మ తర్వాత ఫలితం. ఇప్పుడు ఈ కోరిక ఉన్నప్పుడు మన దృష్టి అంతా ఫలితం మీద పోతుంది. ముందు అసలు ఫలితం మీద దృష్టిని ఆపేయండి. నీ కోరిక ఉందా, కోరిక ప్రకారం కర్మ చేసుకో అంతే, అంతవరకే. ఫలితం గురించి వదిలే. ఫలితాన్ని కనుక వదిలేసేస్తే నువ్వు త్యాగి. ఫలితం ఏమొస్తుందనే టెన్షన్ కనుక నువ్వు వదిలేసేస్తే అంటే ఏంటనమాట? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఎగ్జామ్ రాయాలనుకోండి, శుభ్రం చదువుకోవాలి, ఎగ్జామ్ రాయడం అంతవరకే. శుభ్రం చదువుకున్నాం, ఎగ్జామ్ రాసాం, ఏమొస్తుందని ఇంకా ఆలోచించట్లేదు. ప్రతిసారి మనం అలా చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. నా డ్యూటీని పర్మనెంట్ చేస్తాను, జీతం అదే వస్తుందా? నా డ్యూటీని కరెక్ట్గా చేసుకుంటాను, తర్వాత జరిగిన తర్వాత ఆటోమేటిక్ జరుగుతాయిగా. అంటే ఏమైంది? నేను పూర్తిగా విడిచిపెట్టలేదు కాబట్టి నాలో ఉన్న కోరిక, దానివల్ల వచ్చిన ఆలోచన, ప్లానింగ్, దాని తర్వాత నేను చేసే కర్మ, దాని తర్వాత వచ్చే ఫలితం. ఈ ఫలితం చాలా దూరంగా ఉంది, చాలా బాహ్యంగా ఉంది. పైగా అనేక విషయాలపై ఆధారపడి చెప్తారు తర్వాత. కర్మ ఫలితం దేని మీద ఆధారపడి ఉంటుందో చెప్తారు తర్వాత. అదేమో చాలా దూరంగా ఉంది. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నానంటే అసలు నాకు ఇంకా చాలా ఎక్కువ థాట్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది కదా లోపల. ఇంకా ప్లేస్ ఉండట్లేదు, అసలు భగవంతుడితో కనెక్ట్ అయ్యే ప్లేసే ఉండట్లేదు ఇంకా. అందుకని ఏం చేయాలి? కనీసం అది బయట ఉన్న దాన్ని, ఫలితం అనేది చాలా దూరంగాను చాలా బయట ఉంది కదా, దాన్ని కనుక వదిలేసేస్తే, దాన్ని కట్ చేసేస్తే కొంత ప్లేస్ ఏర్పడుతుంది కదా మనలో. మన కంప్యూటర్లో కొన్ని ఫైల్స్ అయినా తీసేస్తే స్పేస్ ఏర్పడుతుంది కదా, అప్పుడు మనం ఇన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవునా కదా? అలా అనమాట. అందుకని కర్మ ఫలితం గురించి ఉన్న టెన్షన్ ని ముందు వదిలేయాలి. ఎవరైతే అలా కర్మ ఫలితాన్ని వదిలేస్తాడో అతను త్యాగి. అతను త్యాగి అని అనబడతాడు, పిలవబడతాడు. త్యాగిత్యవి ధీయతే. ఆయన త్యాగి. త్యాగి అంటే ఇంక వేరే ఏమీ కాదు. ఆంతరిక. ఎవరికి అసలు ఈ మనిషి త్యాగా కాదా అనేది మనకు సర్టిఫికేట్ ఏమి ఒక్కలే. మనకి ఎవరు సర్టిఫికేట్ ఇస్తాడని అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే వద్దాలండి, మనం ముఖాన్ని చూసుకుంటూ ఎక్కడ మచ్చ ఉంటే తుడి చేసుకోవడమే. మనం ఎవరో మన సర్టిఫికేట్ ఎవరు. కాబట్టి మనం ఒక కర్మ చేస్తున్నాం, ఆ కర్మ ఫలితం ఏమొస్తుంది, నాకేమొస్తుంది అనే టెన్షన్ లేకుండా చేసుకుంటూ పోతున్నామంటే మనం త్యాగి. ఆనందం చేసుకోవడం అంతే. కాబట్టి త్యాగి అంటే ఏంటో ఫస్ట్ చెప్పారన్నమాట. ఇప్పటికి త్యాగి అంటే సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అడిగారు కదా. 2 ప్రశ్నలు అడిగారు కదా. ఆ 2 ప్రశ్నల్లో ఒకటి చెప్పారు, త్యాగం గురించి చెప్పారు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇప్పుడు 3 రకాల త్యాగి గురించి చెప్పారా? సాత్విక, తామసిక, రాజసిక. ఇప్పుడు పైన దాని తర్వాత మనకేం చెప్పారు? కర్మ ఫలితం మీద ఆశను వదిలేసేస్తే వాడు త్యాగి. అవునా? ఇప్పుడు ఏమంటున్నారు? ఒకవేళ అలా కర్మ ఫలితం మీద భావాన్ని లేదా కోరికని, ఆ కర్మ ఫలితం నాకే వచ్చేయాలనే తప్పని వాడు విడిచిపెట్టలేదు అనుకోండి, వాడు త్యాగం లేనివాడు అనమాట. వాడు త్యాగి కాదు, త్యాగి కానివాడు. అంటే పైన చెప్పే విధంగా త్యాగి కానివాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత 3 రకాల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. ఏమేంటి? అనిష్టం, ఇష్టం, మిశ్రం.
ఎందుకని వాడు ఎప్పుడు ఎలా నా ఫలితం నాకే రావాలి జీవించాడు కదా. త్యాగి అంటే ఫలితాన్ని విడిచిపెట్టేశాడు, కర్మ చేశాడు కానీ ఫలితం మీద ఇంట్రెస్ట్ వదిలేశాడు. ఫలితంతో నాకు సంబంధం లేదు, ఫలితం నాకు వచ్చినా లేకపోయినా దాని మీద నాకేం పట్టింపు లేదనుకుని వదిలేశాడు. వాడి పరిస్థితి ఏంటి? ఫలితం నాకే రావాలనుకున్నాడు కదా. నాకే రావాలనుకున్నప్పుడు వాడు ఎలా చేసి ఉంటాడు? వాడు సాత్వికము, రాజసికము, తామసికము ఏదో రకంగా చేసి ఉంటాడు కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మ ఫలితం అనిష్టం, ఇష్టం, మిశ్రం. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, ప్రేత్య అంటే అదే, ప్రేత్య అంటే చచ్చిపోయిన తర్వాత అని అర్థం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అనిష్టం, ఇష్టం, మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం. ఆయన చేసిన కర్మ యొక్క ఫలితం 3 రకాలుగా ఉండొచ్చు. ఆయన చేసిన కర్మ ఆయన్ని ఉత్తమ లోకాల్లోకి తీసుకెళ్లొచ్చు, నిమ్న లోకాల్లోకి తీసుకెళ్లొచ్చు, లేదా మళ్ళీ మానవ జన్మే రావచ్చు. మానవ జన్మే వస్తే మిశ్రం, ఎందుకంటే ఇక్కడ దాని ప్రకారం అదే కదా అర్థం. ఇక్కడ అదే చెప్పారు. రావచ్చు అంటే నరక లోకానికి వెళ్తాడు, దైవ లోకానికి వెళ్తాడు, మనుష్య లోకానికి వెళ్తాడు. మిశ్రం అంటే అది. అనిష్టం అంటే మనం కోరుకోనిది అంటే నిమ్న లోకాలు. ఇష్టం, నాకు ఇష్టమైన లోకం అంటే స్వర్గలోకం, అంటే ఉత్తమ లోకాల్లోకి వెళ్ళాను, ఇంకా ఎక్కువ భోగం ఎక్కువ ఉన్న లోకాల్లోకి వెళ్ళాను. మిశ్రం అంటే ఇక్కడ మానవ జన్మ మనుష్య లోకాలు అనమాట. మిశ్రం అంటే అంటే 2 ఉంటాయి. ఇక్కడ కొంచెం కష్టం, కొంచెం ఇష్టం కదా, మిక్స్ కదా ఇది. ఇక్కడ 2 ఉంటాయి. మనుష్య లోకం అంటే 2, కేవలం భోగం ఉండదు. భోగం ఉంటుంది, కర్మ మళ్ళీ స్వేచ్ఛగా మనం చేసుకుని కర్మ ఫలితాన్ని పొంది మళ్ళీ మనం సంస్కరణ చేసుకుని మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది పశువుకి ఉండదు, అక్కడ ఉత్తమ లోక దేవలోకాల్లో ఉన్న వాళ్ళకి ఉండదు. వాళ్ళు వెళ్ళలేరు, మనం వెళ్ళగలం. కాబట్టి ఇక్కడ ఇదేంటంటే మిశ్రం అనమాట. ఇది మిశ్రం అంటే ఇందులో 2 ఉంటాయి, అటు ఇటు ఉంటాయి. కాబట్టి ఆయన చేసిన కర్మ ప్రకారంగా అనిష్టం, ఇష్టం, మిశ్రం ఈ 3 ఎక్కడికో అక్కడ వెళ్తాడు. మళ్ళీ ఏమన్నారు? నతు సన్యాసినాం క్వచిత్. అయితే ఇలా వెళ్ళేది ఎవరు? కాదు, ఇలా వెళ్ళేది ఎవరు? అత్యాగి. ఎవరైతే త్యజించలేదో వాళ్ళైతే, ఎవరైతే త్యాగం లేదో, త్యాగ బుద్ధి లేదో వాళ్ళకి అలా జరుగుతుంది. కానీ సన్యాసులకి మాత్రం ఇలా ఎప్పుడు జరగదు. అనిష్టం, ఇష్టం, మిశ్రం చ త్రివిధం కర్మ ఫలం భవతి అత్యాగినాం. భవతి అత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. సన్యాసులకి ఇలా జరగదు. అంటే సన్యాసులకి ఇలా ఇష్టం, అనిష్టం, మిశ్రం ఉండదు. ఎందుకని? అసలు వాడు ఉండడమే ఎక్కడున్నాడు? సత్ ప్లస్ న్యాసం. సత్వస్తువులో ప్రవేశించేస్తున్నాడు. ఆయన సత్వస్తువులో ప్రవేశించడానికి మీలోనే వదిలేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇలాంటి లోకాలతో సంబంధం ఉండదు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణా అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. మనం ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం రావడంలో 5 ఇన్వాల్వ్ అయి ఉంటారు. 5 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఆ 5 యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ఫలితం వస్తుంది ఏదైనా. ఆ 5 ఏమేంటి? నంబర్ 1 అధిష్టానం. అధిష్టానం అంటే ఇదే అధిష్టానం, దేహం. దీన్ని అధిష్టానంగా చేసుకుని ఇందులో నేను కూర్చున్నాను. ఏ భావంతో? నేను కర్త అనే భావంతో కూర్చున్నాను.
ఇది అధిష్టానం. దీంతో చేస్తున్నాను, దేహంతోనే చేస్తున్నాను నేను. ఏ కర్మ చేసినా నేను దేహంతోనే చేస్తున్నాను. అధిష్టానం కర్త, ఒక కర్త ఉన్నాడు, నేనే కర్తని అనుకుంటున్నాను. కరణంచ, కరణంచ అంటే మూడన్ని ఇంద్రియాలు ఉన్నాయిగా, వాగేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాడుకుని నేను అనే భావంతో ఈ దేహాన్ని అధిష్టానంగా తీసుకుని దీంట్లో కూర్చుని నేను ఏం చేస్తున్నాను, వివిధాశ్చ పృథక్ చేష్ట, వివిధాష్ట పృథక్ చేష్ట, పృథక్ చేష్ట అంటే ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను నేను. ఎన్ని అక్కడికి 4. అధిష్టానం, కర్త, కరణం, వివిధ చేష్ట. ఈ 4తో పాటు ఇంకొక విషయం ఉంది, దైవం. దైవం చైవాత్ర పంచమం, 5వది అనమాట. 5వది ఏంటి, దైవం. కేవలం ఈ 4 కలిస్తే ఫలితం వచ్చేది. ఈ దేహము, ఇంద్రియాలు ఉన్నాయి, నేను కర్తని, నేను వివిధ చేష్టలు చేసే ప్రయత్నాలు చేసేసుకున్నాను, ఫలితం వచ్చేస్తుందా? ఆ ఫలితం రావడంలో దైవం, ఫలితం మనకి రావడంలో 5వ ఫ్యాక్టర్ ఏంటి, దైవం. మనం ఎప్పుడు ఆ దైవాన్ని మర్చిపోతూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, నేనే మొత్తం చేశాను అనుకుంటున్నాం. అప్పుడు అక్కడి నుంచి లెక్క తేడా వచ్చేస్తుంది. అధిష్టానం తథాకర్త, కరణం చ పృథక్ విధం, వివిధాశ్చ పృథక్ చేష్ట, దైవం చైవాత్ర పంచమం. ఈ 5 మనం చూసుకోవాలి. ఏమేంటి, ఈ దేహము అధిష్టానము, ఇందులో నేను కర్త, నేనే కర్త అనే భావనతో నాకున్న పంచ కర్మేంద్రియాల్ని పంచ జ్ఞానేంద్రియాల్ని వాడేసేసుకుని నేను ఏవేవో చేష్టలు చేసేస్తున్నా, ప్రయత్నాలు చేసేసుకుంటున్నాను. ఎందుకని, నాకు కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి బోల్డంత ప్లానింగ్ పెట్టేసుకుని బోల్డన్ని ప్రయత్నాలు చేసేస్తున్నాను. ఆ ప్రయత్నం సిద్ధీకరించడం అంటే సక్సెస్ రావాలి అంటే కదా, సిద్ధయే సర్వకర్మ. ప్రతి కర్మ సక్సెస్ దాకా దాని ఫలితాన్ని ఇవ్వడంలో ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి, దైవం. ఆ దైవాన్ని మనం రకరకాలుగా అదృష్టం అంటాం. కాసేపు అదృష్టం అంటే ఏంటి, దృష్టం అంటే కనపడడం, అదృష్టం కనపడనిది. మన కళ్ళకు కనపడేది దైవం అని. కళ్ళకు అంతకుముందు మనం చెప్పుకున్నాం, పరమాత్మ మన హృదయంలో ఉండి 4 పనులు చేస్తాడు అనుకున్నాం. నంబర్ 1 మనకి శక్తిని ఇస్తాడు, నంబర్ 2 మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు, నంబర్ 3 మనం చేసే కర్మని నోట్ చేసుకుంటాడు, నంబర్ 4 కర్మ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ ఫలితం మనకి కేవలం ఏ కర్మ కూడా నేను ఇప్పుడు ఈ కర్మ ఇలా చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చింది అనేది ఉండదు. ఈ కర్మ ఇలాగే చేసిన అనేక కారణాలు అందులో ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుని దీనికి ఎంత ఇవ్వాలో ఆయన గ్రాంట్ చేస్తాడు. ఇప్పుడు టమాటాలు ఉన్నాయనుకోండి, మీరు ఈ రోడ్ మీద కొంటే దాని రేటు వేరేగా ఉంటుంది, మార్కెట్లో కొంటే వేరేగా ఉంటుంది, పండిన చోట కొంటే వేరేగా ఉంటుంది. మరి టమాటా అదే కదా, రేట్ అలా వేరువేరు కాదు. మరి వీడికి అది రేట్ వచ్చి వాడికి రేట్ వచ్చి వాడికి, మరి అదే టమాటాకి వాడికి అది రేటు వాడికి రేట్ అంటే ప్రతి వాడు ఒకే టమాటా నమ్మాడు, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క రేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకని? ఇప్పుడు ఒకేలా చేసిన చాలాసార్లు మనం, ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఏమండి నేను ఎంత కష్టపడుతున్నాడో ఆయన కూడా అంతే కష్టపడుతున్నాడండి, కానీ ఆయనకేమో అన్ని ఎక్కువ వస్తున్నాయి, నాకేమో చాలా తక్కువ వస్తున్నాయండి. ఒకడేమో చాలా తక్కువ శ్రమ పడినా చాలా ఎక్కువ సంపాదించేస్తాడు, ఒకడేమో చాలా కష్టపడి కూడా కొంచెం సంపాదిస్తాడు. ఇవన్నీ అంటే కేవలం ఈ కర్మకి ఇంత రేట్ అని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఈ కర్మకి ఇంత రావాలని వాడికి ఎంత ఎలా 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 తెలుస్తుంది? అందుకనే ఏం చెప్పారు, ఇతరులతో పోల్చుకోకు అన్నారు. ఇతరులతో పోల్చుకోవడం తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు ఏదైతే రావాలో ఆయన నీకు కేటాయించి అనుభవించు, తేన హుంజిత. ఆయన నీ కోసం ఏదైతే కేటాయించాడో దాంట్లో నువ్వు సంతృప్తి పొందాలి తప్పితే నువ్వు ఇతరులందరినీ చూసుకుంటూ పోయావంటే నువ్వు మళ్ళీ మానసిక ఆందోళనకి గురవుతావు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవం అనేది ఒకటి ఉంది, ఆ దైవం వల్ల ఇవాళ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మనం నెమ్మదిగా ఏం చేయాలి, సన్యాసం, త్యాగం, ఈ 2 పదాలు ఇక్కడ తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా మనకి చెప్పింది త్యాగం గురించి చెప్పారు.
సాత్విక త్యాగం అంటే ఏంటి, రాజసిక త్యాగం అంటే ఏంటి, తామసిక త్యాగం అంటే ఏంటి. ఆ త్యాగం ఎప్పుడైతే మనం ఈ నిత్య కర్మలు ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి, ఇందులో నేను కర్తని అనే భావాన్ని విడిచిపెట్టేయాలి, చేయడం నా డ్యూటీ అని చేసుకుంటే అది సాత్వికం అవుతుంది. అదే ప్రీతితో చేస్తే అది భక్తి అవుతుంది. సాత్వికం వల్ల నిర్గుణం అయిపోతుంది. నియత కర్మ ఏదైతే మనం చేస్తున్నామో, ఇలా చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను అనే దానికంటే ప్రేమగా చేస్తే, ప్రీతితో చేస్తే మనకి ఆ నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి కర్మ నేనే అన్ని కర్మలు చేసేస్తున్నాను, ఈ కర్మ ఫలితాలన్నీ నాకే వచ్చేయాలి అనే ఫ్రేమ్లోంచి కూడా కొంచెం బయటకు వస్తే, దైవం అనేది ఒకటి ఉంది, నాకు ఏమేమైతే రావాలో ఆయన చూసుకుంటున్నాడు, నా దగ్గర నుంచి ఏమైతే తీసేయాలో ఆయన టైం తీసేస్తాడు అనేది నెమ్మదిగా ఆయన ఫ్రేమ్లోకి మనం వెళ్తే, లాస్ట్లో మనం చెప్పారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఆ రూట్లో మనం వెళ్తున్నాం నెమ్మదిగా. ఇప్పుడు మనం విడిచిపెట్టట్లేదుగా, మొత్తం నేనే పట్టు కూర్చుంటున్నాను, ఆయనకేం విడిచిపెట్టట్లేదు. కాదేమో సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటున్నారు. ఆ ఫ్రేమ్లో మనం ఎలా వెళ్తాం, ఇంకా బౌండ్ ఇలా ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. చిన్నగా ఇది ఇలా 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 కట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ వస్తే చివరికి మళ్ళీ నువ్వు మళ్ళీ మొత్తం అన్ని విడిచిపెట్టి, వ్రజ గోపికలు ఎలాగైతే అన్ని విడిచిపెట్టి నా దగ్గర పరిగెట్టగలిగారో, నువ్వు కూడా ఆంతరికంగా ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు ఇక్కడే ఉన్నా, ఆంతరికంగా నువ్వు అన్ని విడిచిపెట్టి నా దగ్గర కూడా ప్రశాంతంగా కూర్చోగలవు, అప్పుడు నీకు నా మురళి వినిపిస్తుంది, అప్పుడు నీకు బృందావన లీల కనిపిస్తాయి అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ గురు గౌరాంగ గాంధరి కాగిరిధారి की जय।